love you. I can't help it because I love you. Sunset walks I never tried to match your eyes with the sky, but blue's been etched into my heart. Sew me up, keep me from falling apart. It seems I'm falling in love with you. It seems I'm falling in love with you. Cloudless days, you are the one who pulled me into the sun. I'll spend my life with you, on my knees thanking God for you. But I don't just love you, but I don't just love you. You mean more than this world. I want you to know you're my girl. And every day I'll find a way to love you more than these words can say. To love you more than these words can say. To love you more than these words can say. పిల్లలకు శుక్రవారము 28/4/2017 ఈ రోజున మాట్లాడుతున్నటువంటి అంశం గనుడగు మధ్యవర్తి. గనుడగు మధ్యవర్తి. మధ్యవర్తి అంటే మీకు ఆ 2 ఏళ్ళు చెప్పినట్టుగా సంఘ కాపరులు. మధ్యవర్తి అనగా సంఘ కాపరే. సంఘ కాపరులు కావాలంటే దేవుడు కోరుకోరా. మీరు జాగ్రత్తగా అనాలి. చాలామందికి వాక్యాలు రా పాపం. నేను ఉద్దేశం ఏంటయ్యా అంటే, ఎవరు చెప్పినా బైబిల్ అనుకుంటున్నారు. ఇక్కడ నువ్వు రక్షణ అనుకోవచ్చు. మనం మాట్లాడుతున్న మెసేజ్ ఇంచుమించుగా 19 దేశాలకు వెళ్తుంది. 19 కంట్రీస్. www.arunkumarcreatorminds.com MSC ద్వారా అటు యూట్యూబ్లో కానీ, ఇటు ఫేస్బుక్లో కానీ, ఇటు వాట్సాప్లో కానీ అనేక వే ఆఫ్ థింగ్స్ వెళ్ళిపోతుంది. కనుక దేవుడు కాపరిగా మాత్రమే కోరుకున్నాడు అనుకుని ఇప్పటిదాకా నేర్చుకున్నాం. అలాగే నేర్పింది. దెయ్యం ఎంత తెలియగలదంటే, యేసుక్రీస్తు వారి మాటల్ని తీసుకొని నేను కన్ఫ్యూజన్లకు నెట్టడం వాడుకున్నటువంటి క్యాడర్, వాడు దృఢమైన క్యాడర్ కలిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఇది ఎప్పుడు అర్థమవుతుందయ్యా అంటే 66 పుస్తకాలలో భావం, ఏ కాలములో ఎవరి చేత ఎప్పుడు ఎందుకు రాయబడిందో, నేటి కాలములో ఇది ఎందుకు మనకి ఇలా వచ్చిందో తెలియాల్సిన అవసరత చాలా ఉంది. చాలా మంది అనుకుంటారు ఎవడో ఆయన్ని వదలవు, ఇక్కడ నువ్వు లక్షలకో, ఎందుకంటే అది నీ నోరు కాబట్టి, నీకెవడు చెప్పేవాడు లేడు కనుక నువ్వు లక్ష ఊహించుకోవచ్చు. కన్ను మూస్తే కనపడేది ఒక విపత్కర పరిస్థితి. నువ్వు నమ్మకపోయినా పర్వాలేదు. వాస్తవాన్ని చెప్పవలసిన అవసరత సంఘ కాపరి మీద ఆధారపడి ఉంది. ప్రియమైన దేవుని పిల్లారా, కాపరి అంటే కాసేవాడు. జీతగాడు కాస్తాడు గొర్రెల్ని, వాడు కాపరి అవ్వలేడు. యజమానుడు కాస్తాడు, వాడు కాపరి అవ్వగలడు. అందుకే గొర్రెలను కాస్తున్నప్పుడు జీతగాడే, యజమానుడు. మరి ఇద్దరు కాస్తున్నారు కదా, ఇద్దరు కాయొచ్చు. కానీ జాగ్రత్తగా కాసేవాడు ఒకడుంటాడు,
నెల గడిస్తే శాలరీ వచ్చింది అనుకొని కాసేవాడు మరొకడు ఉంటాడు. ఇవన్నీ నీకు అర్థం అవ్వాలి. అందుకే దేవుడు సంఘ కాపరిగా కోరుకోలేదు. ఆయన కోరుకున్నటువంటి కాపరికి గనుడు అన్న పదాన్ని యాడ్ చేసి మరి కోరుకున్నాడు. అవన్నీ పక్కన పెట్టేసాం మనం. రాత్రి తెల్లవారుజామున దేవుడు పిలిచాడంట. దేవుడు ఎందుకు పిలుస్తాడు? బైబిల్లో ఎవరిని పిలవలేదు దేవుడు. నేను ఎందుకు పిలిచాడు? దేవుడి ఇంతవరకు మాట్లాడాల. మీకు అర్థం కాదు ఏంటంటే దేవుడు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన మాట్లాడితే ఏం జరిగిందో ఇజ్రాయిల్ని అడుగు, ఇజ్రాయిల్ని అడుగు చెప్తారు. మోషే తట్టుకోలేకపోతున్న ఉరుములు పెళ్ళగా కనబడుతున్నవి. దయతో ఆయన నీతో మాట్లాడమను, మాతో వద్దయ్యా. దేవుడు మాట్లాడితే ఉరుములు, దేవుడు మాట్లాడితే మెరుపులు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు అనగానే ఏమనుకున్నా? అనంత స్వామి. ఆయన ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడో మనకు అర్థం కాదు. దేవుడు అనగానే మనం ఏమనుకున్నామంటే కష్టపడి సంపాదించుకున్న తర్వాత, కొన్ని లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్న తర్వాత 32,000 స్క్వేర్ ఫీట్ పెట్టి ఇల్లు కొనుక్కున్న దాంట్లో మహా అయితే ఒక 10 ఫీట్లు ఇస్తాం దేవుడికి, అంతే. మిగతా మొత్తం నీకే. అంటే దేవుడు అంటే ఇంత చిన్నోడా, ఇంత చిన్నోడా, ఇంత చిన్నోడా దేవుడు అంటే? అనంతర్యామి అన్న దేవుడి పదాన్ని ఒక్కసారి మీరు ఆలోచిస్తే, సూర్య కుటుంబాన్ని ఆలోచించు. ఉదయాన్నే సూర్యుడు పొడుస్తున్నాడు. ఎందుకు పొడుస్తాడో ఎవరికి అర్థం కాదు, ఎందుకు అస్తమిస్తాడో ఎవరికి తెలియదు. ఉదయ సాయంకాలములు ఎందుకు వస్తాయో తెలియనప్పుడు దేవుడు అంటే ఇంకేమర్థమైందండి మనిషికి? దేవుడు అంటే ఏమర్థమైంది? అందుకనే సంఘ కాపరిని కోరుకున్న దేవుడు గనుడైన సంఘ కాపరి కావాలి అని కోరుకున్నాడు. గనుడు అంటే ఏదైనా చెప్పాలి, ఏదైనా చెప్పగలిగి ఉండాలి. ఏదైనా చెప్పగలిగిన వాడిని మాత్రమే గనుడు అంటారు. ఒక ఆమె ఉంది, శకుంతలాదేవి. మ్యాథమెటిక్స్లో ఆమె క్వీన్, రాణి. నువ్వు ఏదైనా అడుగు, 19 19 19 19 ఇంటూ 19 19 19 19 ఎంత అడుగు చక్క చెప్పింది. నువ్వైతే ఇంకెంత చూడాలి. ఇక మనకి 19 19 ఎంతో మనకే తెలియదు. ఇంకా 19 19 19 ఏం తెలుస్తుంది? ఆమెని సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ సత్కరించింది ఘనాపాటి అని. మ్యాథమెటిక్స్లో బ్రతికే ఉంది ప్రజెంట్గా 78 సంవత్సరాలు శకుంతలాదేవికి. ఇంకా వాళ్ళ ప్రియమైన దేవుని పిల్లరా, బైబిల్ అనగానే చాలా చిన్నదిగా ఆలోచించారు కదా. నువ్వు ఉంటున్నటువంటి ఈ సూర్యగోళంలో, పాలపుత్ర నక్షత్రాలలో ఒక్కసారి నువ్వు చదువుకున్న చదువులోకి వెళ్ళగలిగితే, నువ్వు ఉంటున్న భూమి ఒక గ్రహం. అష్టగ్రహాలు, నవగ్రహాలు కాదు. మళ్ళా అష్టగ్రహాలు, నవగ్రహం అని నేర్పింది పాఠం. తప్పు తప్పు. అష్టగ్రహం. భూమి మీద ఒక గ్రహం అని గంటకి 1,11,600 కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతుందని, కాలాలు అందుకే వస్తున్నాయని కన్ను మూసుకుని నిద్రపోతున్నా నీకేం అర్థమైతే దేవుడి గురించి? దేవుడు అనగానే కుళ్ళిపోయిన ఎట్టికాయలు, బోండాలు, కోడి పెట్టలు, గుడ్లు, అవే తీసుకుంటాడు ఆయన. ఇవ్వాల్సింది ఇస్తే బాగుండేది. ఆయనకి నేర్పలేదు, ఈ సమాజానికి బైబిల్ నేర్పలేదు. నేర్పలేదు కనుకనే దేవుడు అంటే చాలా చిన్న చూపుగా చూసిండు. ఘనాపాటైన కాపరి ఉంటే బాగుండు అని కోరుకున్నాడు దేవుడు. కాపరిని కోరుకోరు ఆయన. ఘనాపాటైన కాపరి కావాలి. కనుక నువ్వు ఉంటున్న భూమి మీద ఒక కాలం పెట్టుకుంటే సరిపోద్దిరా అన్నాడు దేవుడు. మరి 2 కాలాలు పెట్టుకోమంటావు? ఒకవేళ నువ్వు అనుకున్నట్టుగా దేవుడికి 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి అనుకుంటే, ఆయన లేవు అనుకో, నువ్వు అనుకుంటావు కదా. రాత్రి నా కళ్ళ కనపడి చేతులు అభిషేకించాడండి. ఆయన కళ్ళు నీ చేతులు అభిషేకించాడా? ఆత్మ, దానికి రూపం ఎక్కడిది? ఆత్మకు రూపం లేదు కదా. 4:24 యోహాను సువార్త. ఆత్మకు రూపం ఏది? నీకు అర్థం కావడం వరకు మాట్లాడతాడు దేవుడు. దేవుడు ఆత్మ గనుక, ఆత్మ గనుక, ఆత్మ గనుక, దేవుడు ఆత్మ గనుక, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మ స్వరూపి అయిన దేవుడు శరీరంలో ఆకారంలో నీ కంటికి ఎలా కనబడ్డాడు? పైపచ్చి కావలో ఏ పగల కనపడ్డా?
పగలని చెప్తాడండి. కొన్ని పగలు దెయ్యం కనబడింది చెప్తాడా? దెయ్యం కూడా ఆత్మే, దానికి ఆకారం లేదు. తెల్ల సీర, ఇలాంటి ఎన్నో దౌర్భాగ్యమైన దుష్టమైన ఆలోచన మైండ్లో నింపబట్టి దేవుడికి దెయ్యానికి మధ్య ఉన్నటువంటి విధానం, ఇరువురి అదృశ్య శక్తుల మధ్య మనం ఉన్నామన్న సంగతి మర్చిపోయి బ్రతుకుతున్న మనిషికి ఘనపడిన బోధకుడు టచ్ అయితే ఏం జరిగిందో ఈ రాత్రి మీరు వినాలి. ఏమైనా దేవుని పిల్లరా ఏమనుకుంటున్నారు? కనుక దేవుడు అనగానే చిన్న గుళ్ళో పెట్టి తాళం వేసేవాడు కాదు. తాళం ఎందుకు వేస్తావు దేవుడికి? నీకు అర్థం అవ్వలేదు ప్రియమైన దేవుని పిల్లరా. దేవుని ఆలయంలో దెయ్యం కూర్చుంది కనుక, అసలైన ఆలయం అంటే ఏంటో మనిషికి అర్థం కాలేదు కనుక నువ్వు కట్టిన కట్టడే ఆలయం అనుకున్నాడు. ఒకడు అంటాడు 53 రోజులు కట్టా అంటాడు. ఏం కట్టావురా నాయన? ఇప్పుడు ఇస్తా కొలతా కట్టు. అమెరికా తీసుకెళ్ళి అలా స్కెచ్ తీసుకొచ్చి, స్కెచ్ మన డిజైన్ 53 రోజులు కట్టాను ఒకడు, 50 రోజులు కట్టాను ఒకడు, 2 నెలలు కట్టాను ఒకడు, ఇలా సొల్లు డబ్బాలు కొట్టేసుకుంటుంటే మనం కూడా భలే 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 సపోర్ట్ కొడతాం. అమెరికా దాకా ఎందుకు? నేను ఇస్తా కొలతా కొట్టు, ఇప్పుడు కట్టరా మేస్త్రి అయితే. దేవుణ్ణి తక్కువగా చేసి మాట్లాడుతుంటే ఈ బ్రతుకు ముగిస్తే ఏం జరిగిందో మీకు తెలియాలి. సంఘ కాపులంటే గరుడు అక్షర మొక్క లేనుడు అయ్యగారు అయిపోయాడు, చదువు సంధ్య లేక ఉద్యోగం రానుడు అయ్యగారు అయిపోయాడు. మరి ఇప్పుడు నేను ఇస్తా కట్టు, నేను ఇస్తా కొలతలు మీరు తీసుకోండి. ప్రపంచంలో ఎవడైనా సరే ఈ కొలతలతో దేవుడికి మందిరం కట్టాలి. వాడు నిజమైన ఘనాపాటి గల మధ్యవర్తి. తీసుకో అపోస్తల కార్యములో 7వ అధ్యాయము 50వ వచనము స్పష్టంగా చూడు. 47, 50 కలిసి ఉంటాయి. అయితే సొలొమోను అయితే అంటే అర్థం ఏంటి? అయితే ఏంటి అంటాం అప్పుడప్పుడు. అయితే ఏంటి? అయితే సొలొమోను ఆయన కొరకు ఒక మందిరము కట్టించును. ఇప్పుడు అంటాడు, అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాద, ఏకవచనం మాట్లాడాడు ఆయన. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఒక కాలు పెట్టుకుంటే సరిపోయే భూమి మీద నువ్వు ఉంటున్నావు. చచ్చిపోతే 3 వారతో వెళ్ళిపోతావు. 6 అడుగులు పొడవు, 3 అడుగులు వెడల్పు, నీ బ్రతుకి ముగిసిపోతుంది. కాస్తలు కొట్టు ఆ భూమి. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. కాళ్ళు పెట్టుకుంటే సరిపోతుంది. మరి ఇంకో కళ్యాణం కట్టమంటావు, ఏ గ్రహం మీద కట్టమంటావు? పక్కనే ఉన్నటువంటి బుద్ధుని పెట్టమంటావా? మరి భూమి పక్కన బుద్ధుడే కదా ఉంది. ఎలాగ అనుకుంటావా? ఆకాశము నా సింహాసనము. ఇప్పుడు భూమి మీద నువ్వు ఒక్కసారి టేప్తో కొను. ఎంత ఉంది? సముద్రం కొలత తెలుసుకున్నాడు మనిషి. 8,800 ఇంచుమించుగా 40 మీటర్ల లోతని ఒక సముద్రం కొలతది. ఆయన అంటున్నాడు, ఆకాశములో సింహాసనం వేసి కూర్చున్న కాలు నువ్వు ఉంటున్న భూమి మీద పెట్టా, ఇప్పుడు టేప్ తీయి కొను అని మాట్లాడుతూ, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? సొలొమోను బంగారు, వజ్ర, వైడూర్యాలు కలిపి రత్నరాశులు మొత్తం తూర్చిపెట్టేసి నా కొరకు మందిరం కట్టాడు. నువ్వు బంగారం పెట్టావు వాళ్ళు నైట్ ఎవరో చేసుకుని పోతాడు. తెలుసా నీకు? బంగారంతో కట్టి బాగా టీవీలు యాక్టివ్ ఉన్నాయి. ఈ పక్కనే బంగారంతో కట్టిన 3 కిలోలు ఉన్నది తీసేత తెల్లారిపాటిగా అలా నువ్వు నిద్రపోయేది చేసుకుని అయిపోతున్నాడు అంతే. ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలం ఏది? 10 ఎకరాలు కట్టుకున్నటువంటి ఆఫ్టర్ నువ్వు ఉంటున్న చర్చిలో నేనుంటానా? ఎంత స్ట్రైట్గా ఉందండి వాక్యం. మనం వింటామా అండి? అసలు మనం ఆలకిస్తామా అండి? ఆలకించలే కదా ప్రియమైన దేవుని పిల్లరా. నా విశ్రాంతి స్థలం ఏది? నేను విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను, నేను విశ్రాంతి కోరుకుంటున్నాను. ప్రారంభ కాలంలో కునుకు లేకుండా చేసింది ప్రపంచం దేవుడికి. 6 రోజుల కష్టం తర్వాత 7వ రోజు విశ్రాంతికి వెళ్ళాలి అనుకుంటే 7వ రోజు కూడా విశ్రాంతి లేకుండా ఇప్పటి వరకు 750 కోట్ల జనాభా చేసింది. ఇప్పుడు మళ్ళా కోరుకుంటాడు ఆయన, నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృత్యములు కావా? నా చేత్తో చేసుకున్న దాంట్లో తేరగా వచ్చింది. నువ్వు పుట్టేసరికి గాలి, నీరు, నింగి, నేల, నిప్పు తెచ్చావా? నువ్వు తెచ్చావా? దేవుని ఎలా పరిచయం చేస్తాడు అయ్యగారు తెలుసా? ప్రార్థన చేయమ్మా, సాయంత్రం ఇంటికి వచ్చి అభిషేకిస్తాడు. వస్తాడా?
ఇలాంటి మాయ మాటలు చెప్తే నమ్మేస్తారు జనం. రాజకీయ నాయకుడు శ్వేతపత్రం రిలీజ్కి ముందు ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడుతున్నాడు సంఘ కాపరి కూడా. వాడంతే డ్రైనేజ్ తీసేస్తాను, సిమెంట్ వేసేస్తాను, ఇల్లు కట్టించేస్తాను, ఏముంటాం. 3 సంవత్సరాల పరిపాలన ఏం లేదు ఇంతవరకు. శ్వేతపత్రం రిలీజ్ చేయాలి కదా ప్రజల కొరకు. ఏది వాక్యం తెరవాలి కదా దేవుని పిల్లల కొరకు. ఏది ఏ సంఘంలో చూసినా ఏడుపు కొట్టు, ఏడవటం, సేత్తం, ఇదే పని. ఇప్పుడు మీకు అర్థం కాదురా, నేను పరిపూర్ణంగా నమ్మాను కనుకనే మీ మధ్య మీతో కూడా అనేక మంది అనేక ప్రాంతాలకు ఈ రోజున ఇలాగే పంపిస్తున్నాం. విజయవాడ మొన్న వెళ్ళొచ్చాం, ఇలాగే చెప్పాం, ఎక్కడ ఇలాగే చెప్తాం. వాళ్ళ మెప్పు పొందాలని చెప్పేసి అలా పొగిరేద్దాం, అది పెట్టి తినేద్దాం, ఈ టైప్ ఉండదు మన దగ్గర. ఏమైనా దేవునికి మనమే పెట్టే స్థితిలో ఉన్నావు. నువ్వు నాకేం పెట్టగలవు? నువ్వు పెట్టాల్సింది దేవుడికి దండం పెట్టాలరా. అలాంటి ఉద్దేశానికి మీరు రావాలి కదా దేవుడు కోరుకున్నది. కనుక ఇవన్నీ నా హస్తకృతములు కావా, నేను చేసుకున్న దాంట్లో నువ్వు చేసిన దాంట్లో నన్ను ఉంచమంటావా, నన్ను ఉండమంటావా? ఏం తెలివితేటలు నాయన నీకు, ఏ వైగాలులో నాయన నువ్వు. పౌలు ప్రారంభ కాలంలో తనను పాఠశాల ప్రారంభించాడు. ఆ తర్వాత శిష్యులు ప్రతి ఇంట ఎలాంటి ఇళ్ళలో సువార్త ప్రకటించారు. ఎవడు గురులు గోపాల కట్టుకుని అక్కడ ఉండిపోరా, ప్రపంచానికి ఇదింత ఇంతగా చెప్పలేదు. మరి మనం ఎందుకు చెబుతున్నాం? అంతే, మనకు బైబిల్ రాదు, వాక్యాలు తెలియదు, 60,000 పుస్తకాల్లో ఏ భావం ఎప్పుడు ఎవరితో మాట్లాడో అతగా తెలియదు. ఘనాపాటి గల అధికారులు మీకు టచ్ అయితే ఇప్పుడు మీ కళ్ళు తేలుతాయి. యెషయా గ్రంథమో ఏబు గ్రంథమో 33వ అధ్యాయమో 23, 24 వచ్చినప్పుడు చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే చాలా మంది అయ్యారు నేనంటే మంట. ఆయన తింటా నమ్ము తింటాడు. ఏం తింటావు? మంది సొమ్ము ఏం తింటావు నువ్వు? పౌలు గారికి తినే హక్కున్నా తెల్లేదు. వేసిన సంత తిరిగి మరొక సువార్త పాడాడు, మరొక ప్రాంతం సువార్తను పంపించాడు తప్ప బేరాలు కుట్టుకుంటూ తినే హక్కున్న తినలేదు అన్నాడు. ఒకడు అంటాడంట, అరుకమాన గారు జాబ్ చేస్తారు కాబట్టి డబ్బులు వస్తాయి. మరి మాకే వద్ద జబ్బులు వస్తాయి నీకు. ఇప్పుడు వస్తాయి నీకు జబ్బులు. సంఘములో సొమ్ము 1 రూపాయి తిన్నా వచ్చే జబ్బులు విలువేంటి ఇప్పుడు నేను చూపిస్తాను. సంత అంటే ఏమనుకుంటున్నావు? యేసుక్రీస్తు వారు వాక్యం చెప్పిన తర్వాత ఒక ఇతరులకు సంత వేసింది, వేసుకుని ఇలా గట్టిగా వెళ్ళిపోయాడా? మరొక సంఘానికి పంపించాడు, మరొక ఆత్మకు వెళ్ళాలని. ఈ రోజు మనం నెలకు 10,000 రూపాయల పైన ఎందుకు ఖర్చు పెడతాం చెప్పండి? దాచుకుంటే దాగమా నాకు? ఏం కట్టపోతారా? సరిపోతే చేతికున్న వాచి పీకేస్తారు అవతల ప్రేమ పేరుతో. సంత తినేస్తావరా సబట్ట, సంత తినకూడదురా. తినే హక్కున్న పౌరులు తెలియలేదు, తినే హక్కున్న శిష్యులు తెలియదు. సందా గురించి చెప్పాల్సిన రోజు వస్తే ఖచ్చితంగా చెప్తా ప్రపంచానికి. ఆ రోజు నీకు గుడ్లు తేలుతాయి. సంఘాన్ని మోసం చేసి కట్టుకుంటావా కొంపలో? సంఘాన్ని గుడిసెలో ఉంచేస్తావా? ఏమైనా దేవుని పిల్లలు, ఘనాపాటి గల సంఘ కాపులు టచ్ అయిన రోజున ఎవరికైనా పడాలి, ఎవరికైనా సరే. అందుకే కదా ఇంత రోషంగా మాట్లాడతాం, అందుకే కదా ఇంత పౌరుషంగా మాట్లాడతాం. ఎంతకాలం బతుకుతావురా భూమి మీద? నీకంటే పోయిన వాడు ఏం తీసుకెళ్ళాడు, నువ్వేం తీసుకెళ్తావు? వాడు చేతుల్లో పట్టిదే, నీ చేతితో పట్టిదే. అందుకే విజయవాడలో పాట పాడాం. ఏమంది సాయి గారికి సర్ర ఉంది, వెనకాల కూర్చోండి నాకు ఆయన. అంటే బతుకున్నప్పుడు సంఘానికి చెప్పాలి. ఎవరు తెలుసా? అయ్యా మన ఈ దేశం కాదని మరొక దేశం ఉంటుంది మన ముందని, మనం యాత్రికులు అని పరదేశులు అని. పరదేశం అంటే అర్థం ఏంటి? టూరిస్టులు. మనం కొంతకాలం వచ్చాం అంతే. సొంతూరు ఎక్కడ ఉంది? హైదరాబాద్ వచ్చాం పని నిమిత్తం. పని అయిపోయాక మనూరు వెళ్ళిపోతాం. హైదరాబాద్ వెళ్ళిపోతామా? మనూరు వెళ్ళిపోతాం. టూరిజం ఉంటుంది దాన్ని. సరిపోయాక ముందు చెప్పాలి ఏమని? పరదేశులమో ప్రియులారా, పొరమిది కాదిప్పుడు, పొరమిది కాదని సరిపోయని చెప్తే వాడికి ఏమర్థమైందిరా? వాడు ఆత్మ ఎప్పుడో పోయింది, అటో ఇటో తేలిపోయినది. ఇప్పుడు పట్టించుకొని ఎవడో పాట. అన్ని ముచ్చట్లు, శవం నలుగురు మోస్తుంటారు, ముచ్చట్లు నలుగురు పెడుతూ ఉంటారు, ఏడుస్తున్నారు నలుగురు ఏడుస్తూ ఉంటారు. ఎవరికి ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాల. ఈ బ్రతుకు ముగిస్తే ఏం జరుగుతుందో మీకు తెలియాలి కదా. తెలిస్తేనే బాగుంటుంది ప్రేమ దేవుని పిల్లరా. తెలియకపోతే ఎలా అండి? తెలియకపోతే తెలుసుకోవాల్సిన అవసరత, తెలియజెప్పాల్సిన బాధ్యత ఒక సంఘ కాపురి మీద ఉంది. సంఘాల కోసం సంఘం ఏంటంటే అసలు నాకు తెలియకూడదు. ఈ గోలేంటండి సంఘాల్లో? గోలేంటి? ఈ గోలేంటి?
ఏ అయ్యగారి సంఘంలో ప్రారంభ కాలంలో యేసుప్రభు వారి శిష్యులు ఎవడు సంఘం సొమ్ము తిన్నారో మీరు చెప్పండి, ఒక్కరి పేరు చెప్పండి. మరి ఈ రోజున ఏంటి? సంపూర్ణ సేవ పేరుతో ఏ పని చేయడు. నెల రోజులు కష్టపడితే వచ్చే 10,000తో నీ కుటుంబం వెళ్తే కష్టం వెళ్తాను. ఈ రోజుల్లో ఏ పని చేయ కావాలి, బెల్లం వంటి మీద నగలేంటి, ఆ వడ్డానం ఏంటి, ఆ డ్రెస్ ఏంటి, నీ ఇంట్లో ఈ అడ్రస్ గల్లం తవ్వటం ఏంటి? ఆలోచిస్తున్నారు ఆ వాక్యాన్ని? ఆలోచించరా? ఆలోచిస్తేనే బాగుంటుందన్నాడు దేవుడు. దేవుని పిల్లరా కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, అలాంటి వాడు తగిలాడు కనుకనే ఈ రోజున అనేక మంది సరళాడుతుంటారు నా మీద. ఎదురొచ్చి ఒక్కడు మాట్లాడడం, కొడితే వాక్యంతో కొడతాం, లేదంటే కట్టుకుంతో కొడతాం, రెండేపులు కొడతాం. దర్శే ప్రసక్తి లేదు దేవుడి దగ్గర. ప్రాణాలు పెట్టారు ఆ రోజున, రంపలతో కోయబడ్డారు, రక్తాలు సిందించబడ్డాయి. అంటే ఏమనుకుంటున్నారు? వాక్యం చెప్పటమే కాదు, వాక్యం కొరకు అలా స్థితిలో కూడా రావాలి. అది ఒక దైవజనుడి లక్షణం. ఉందా లేదా? దేవుడు కోరుకున్నటువంటి ఒక దైవజనుడిని మీరు చూడాలి ఈ రోజున. ఏబు గ్రంథం 33వ అధ్యాయము 23-24 వచ్చిన దేవుని పిల్లరా, నరులకు యుక్తమైనది ఏదో, నరులకు అనగా యావత్ భూమి మీద కాపురం ఉంటున్న ప్రతి మానవ జాతి, బ్రతుకున్న ప్రతి సజీవుడికి చెప్తున్న మాట అండి అది. నరులకు యుక్తమైనది ఏదో దానిని వారికి తెలియజేయుటకు వేలాది దూతలలో గరుడకు ఒకడు, వేలాది దూతలలో గరుడకు ఒకడు, గరుడకు ఒకడు. వేలాది దూతలు, సంఘ కాపురు లక్షలు ఉండొచ్చు, కోట్లలో ఉండొచ్చు, కానీ గరుడు ఒక్కడుంటే చాలన్నాడండి దేవుడు. ఎంతమంది ఉంటే ఏమి లాభం? ఎంతమంది ఉంటే ఏమి లాభం? వాక్యం ఏంటో ఆడవ రకం కనబడుతుంది, ఏడవ రకం ఉంటుంది. అమ్మ ఆయన కూడా బాగా చెబుతుంది వాక్యం. రమ్మన్ అడ్రస్ కూడా ఇస్తున్నారు, రమ్మన్ ఇదే గ్రౌండ్లో పెడదాం. ఎన్నిసార్లు వ్యవహార గారికి బాప్టిజం ఇచ్చి ఎవరు రాని అడిగితే 4 సంవత్సరాలు అయింది. నలిగిపోతున్నారు ప్రతి ఒక్క అయ్యగారు. ఒక్క రాలే. చిన్న ప్రశ్నకి రాకపోతే కోట్ల ప్రశ్నలు ఉండే లోపల ఏం తట్టుకుంటావు? ఏం తట్టుకుంటావు? ఏం తట్టుకోలేవు. ప్రేమైన దేవుని పిల్లల, వేలాది దూత అనగా మధ్యవర్తి, రాయబారి. దేవుడికి భూమి మీద ఉంటున్న నరులకు సంఘ కాపరిగా మధ్యవర్తిగా ఉంటున్న వాడిని దూత అంటారు. వేలాది దూతలలో అంటే యావత్ భూమి మీద గల్లీ గల్లీకి సంద కోసం బతికి సన్నాసున్న ఈ బోధకుల ప్రపంచంలో గనులలో దూతలలో అని మాట్లాడుతూ, గనుడకు ఒకడు వారికి మధ్యవర్తి ఉండిన ఎడల్లా ఒక్కడుంటే చాలయ్యా. గృహకల్ప, నిజాంపేట, ప్రగతినగర్, అరుణకుమార్ పేరు చెబితే అర్లే అంతే. తెలుసా మీకు? ఇలా బతకాల భూమి మీద. ఎందుకు అనవసరంగా? ఎందుకు? ప్రియమైన దేవుని పిల్ల, ఒకడు ఉండిన ఎడలా దేవుడు వారి యందు కరుణ చూపి చాలయ్యా ఒక్కడున్నాడు. ప్రతి నెల గింగురమనే ఒక వాక్యాలు పంపిస్తున్నాడు. పోయిన వారం చెప్పాం, పోయిన 21కి, ఏప్రిల్ 21 ఏంటిది? బోధకులకు అర్థం కాని క్రీస్తు 40 రోజుల శ్రమ దినాల ఆంతర్యం. ఒక అయ్యగారికి అర్థం కాకపోతే సంఘ బిడ్డలకి ఏం అర్థమైందండి? పాపం సంఘ బిడ్డలు ఏం చెప్పినా వింటారండి. మనం ఎప్పుడు సంఘ బిడ్డలు అనం కదా, సంఘ కాపని అంటాం. ఒకరుండి కదా కను చెప్పి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వారిని వినిపించడు. ఒక్కడుండా చాలయ్యా, ఒక్కడుండా చాలు. పాతాళ లోకంలో పోతున్న వారి ఆత్మని ఆ ఒక్కడు కాపాడుతాడు. యథార్థంగా చెప్పి యథార్థవంతుడు లోక మీద అయితే ఏంటి స్ట్రైట్ ఫార్వర్డ్ లైక్స్ టు గాడ్. యథార్థవంతమైన ప్రవర్తన దేవుడు మెచ్చుతాడు. మేమేది దాయం దేవుడి దగ్గర. ప్రతిదీ కూడా ఓపెన్ హార్ట్ విత్ గాడ్. ఆర్కే కాదు. ప్రేమ దేవుని పిల్లరా, ఎంత గొప్ప మంచి మాట. పాతాళ లోకములోనికి వెళ్ళకుండా వాణిని విడిపించును ప్రాయచిత్తము నాకు దొరికినని సెలవిచ్చిన. చాలా నాకు ఆన్సర్ దొరికింది. ఇంతకాలం ఎదురు చూస్తున్న వాక్యం రానే వచ్చింది, దొరికింది అన్న ఆత్మ ఎక్కడుందండి ఈ రోజున? ఎక్కడుంది? 10 ఏళ్ళ బట్టి నాకు చచ్చిపోతాను. చచ్చిపో బంద పెట్టి అతను తోలు తీరిపోద్ది. ఇదేనా నేర్చుకుంది? ఇదేనా నేర్చుకుంది? 10:36 యోహాను సువార్త. ఇప్పుడు చూడు ఏమంటున్నాడు.
చదవమ్మా. ఈ దొడ్డివి కానివి ఏరే గొర్రెలను కలవు, వాటిని కూడా నేను తోలుకొని రావలను. ఏమంటున్నానండి? ఈ దొడ్డివి కానివి ఏరే గొర్రెలు ఉన్నవి. నువ్వేమంటావు? ఈ దొడ్లో ఈయన, ఈ దొడ్లో కన్నావు, ఈ దొడ్లో ఈయన, ఈ దొడ్లో కన్నావు. ఏంట్రా ఇది? ఈ దొడ్డివి కానివి వేరే గొర్రెలు నాకు కలవు, నాకు కొలవు. వాక్యము లేక వేరే సంఘంలో ఉన్నటువంటి కొన్ని పిల్లలు ఉన్నారు, వాళ్ళకు దగ్గర వాక్యం లేదు. అవి నావే, నా స్వరం విని వస్తాయని ఎదురు చూస్తున్నాడండి దేవుడు. అందుకే కదా ప్రతి నెల ఇంచుమించుగా 10,000 రూపాయల ఖర్చుతో పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఎందుకనుకుంటున్నారు? ప్రియమైన దేవుని పిల్లారా, ఆయన బాధ అండి అది. ఆయన బాధ. ఈ కన్ను మూస్తే ఏమైపోతే ఎవరు చెప్తారు మీకు? ఎవరు చెప్పాలి? చెప్పకపోతే ఎంతకాలం అండి? ఎంతకాలం ఆలోచించండి. కనుక పాతాళ లోకమునకు దిగి వెళ్లకుండా వాణిని విడిపించును, ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చును. చాలా ఆన్సర్ దొరికింది. గరుడు మధ్యవర్తి ఉంటే పాతాళం తప్పిస్తాడు. మీ సంఘ కాపరి, ప్రియమైన దేవుని పిల్లరా, ఎక్కడైతే ఈ వాక్యం వినపడుతుందో, ఏ పిల్లడైతే సెల్లో ఈ వాక్యాన్ని చూస్తున్నాడో ఆ పిల్లవాడికి చెబుతున్న మాట అండి. నువ్వెందుకు సంఘములో గరుడైనటువంటి కాపరి ఉంటున్నావు, అదృష్టవంతుడివి. లేకపోతే ఎదుక్కో, ఎక్కడ దొరుకుతుందో సత్యవర్కుని ఎదుకో. దూరమైనా పర్లా, ఎంతో కదా, ఎంత దూరమైనా సరే నీకు అవసరమైతే. వాక్యం అవసరం కొరకు వెళ్ళాలి కదా. కనుక గరుడకు మధ్యవర్తి ఉంటే తప్పించబడుతుందండి. పాతాళ లోకములో ఎంత కఠిన బాధ ఉంటుందో నువ్వు నమ్మమని 2000 సంవత్సరాలకు పూర్వమే భూలోకములో నీకులాగా నాకులాగా బతికిన ఓ జంటకు చూపిస్తున్నాడు దేవుడు. నమ్మవా? బైబిల్ నమ్మవా అండి? దేవుడు మాట నమ్మవా? బైబిల్ అంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు. భూత కాలంలో ఉన్నది, భవిష్యత్తు కాలంలో ఉన్నది, వర్తమానంలో కూడా ఉన్నదండి. నమ్మాలి. ఎప్పటికీ మీరు చూస్తున్న అనేకమైన నదులు, అనేకమైన ప్రదేశాలు, అనేకమైన పట్టణాలు ఎప్పటికీ కూడా అలాగే ఉన్నాయండి. కనుక అంత గొప్ప బైబిల్ అంటే మత గ్రంథం కాదర్రా. ఈ రోజున మా గ్రంథం అని మధ్య లేని వాడు మత గ్రంథం అనుకుంటూ తీసుకున్నాడే తప్ప ఇది మన గ్రంథం అని చెప్పాలన్న బోధకుడు లేడు కదా. ప్రపంచ మానవాళి గ్రంథం బైబిల్. అదండి బైబిల్ అంటే. కనుక ఆ ఇద్దరి భవిష్యత్తు గురించి మీరు చూడండి, ఎన్నోసార్లు విన్నారు. ఇప్పుడు మీకు కొన్ని మాటలు వినిపిస్తాను. లోకా రాసిన సువార్త. ఈయన ఎవరో తెలుసా? వైద్యుడు, పౌలు గారి శిష్యుడు. ఒకరు అంటాడు, యేసుక్రీస్తు వారి శిష్యులు సువార్త రాయలేదు, ఇద్దరే రాశారు, ఇద్దరు ఎవరి శిష్యులో తెలియదు, కనుక బైబిల్ తప్పు అంటాడు. రే, కళ్ళు పెట్టి చూడండి రా, బైబిల్ చదవండి రా. లోకాలే ఆయన, మార్క్ అనే ఆయన పౌలు గారి శిష్యులు. యేసుక్రీస్తు వారి శిష్యులకు ఇద్దరైతే, పౌలు గారి శిష్యులు మరొకిద్దరైతే 4 కలిసి సువార్తను రాశారు తప్ప ఎవరో కాదు, అన్యులు రాయలేదండి. ఇది కూడా తెలియదు. లోకా రాసిన సువార్త. వైద్య వృత్తిని చేసుకుంటూ తన కష్టం తను నమ్ముకుంటూ సువార్తను సాగించినటువంటి ఒక ఘనుడు చెప్పిన మాట మీరు చూడాలి. ఈరోజు 16వ అధ్యాయము 19 నుండి 24 వరకు ఎన్నిసార్లు చదువుకుంటూ చూడండి. ధనవంతుడు ఒకడుండేనంటే ఉన్నాడనే లేడనే? ఒకడున్నాడు. ధనవంతుడు ఒకడున్నాడు. వాడు బ్రతుకు చిట్ట ఎలా బ్రతికాడో చెబుతున్నాడు. భూమి మీద ఎలా బ్రతుకుతాడు ధనవంతుడు? ఎలా బ్రతికాడో చెబుతున్నాడు. ఏం తిన్నాడు, ఏం వేసుకున్నాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేశాడు, చనిపోయాడు, ఇప్పుడు ఎక్కడున్నాడు, వాడి లైఫ్ స్టైల్ మొత్తం నీ కంటి ముందు పెట్టాడు. చూడండి. అతడు ఓదా రంగు బట్టలు, సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతి దినము బహుగా సంతోషించువాడు. సన్నపు నార బట్టలు, ఓదా రంగు అండి, రంగు చెబుతున్నాడు. సన్నపు నార అంటే ఎంత కాస్ట్ ఉంటుంది మీరు చూడండి. ఎమ్మెల్యే సెట్లు అవ్వదు అంటుంటాం అప్పుడప్పుడు. అంటే ఎంత కాస్ట్ అనుకుంటున్నాం? మేటర్ ఇంచుమించు 1600 పైన ఉంది. 1600 కోటిలో ఉంది. గాంధీలో 1600 పైన ఒక మీటర్ వచ్చేసి ఇంకా ఎక్కడే. కనుక ఎలాంటి డ్రెస్ సెన్స్ కూడా రాశాడు దేవుడు. నువ్వు నమ్మాలి కదా భూమి మీద. మరి నమ్మకపోతే ఎలా? ధనవంతుడు ఉన్నాడు, వాళ్ళు ఎలా బతుకుతున్నాడు చెబుతున్నాడు. లాజరు ఎట్ ఎ టైం చెబుతున్నాడు. మళ్ళీ అదే సమయం ఎట్ ఎ టైంలో లాజరు ఒక దరిద్రుడు ఉన్నాడు. ధనవంతుడు ఎలా బ్రతికాడో చెబుతున్నాడు, దరిద్రుడు ఎలా బ్రతుకుతున్నాడో చెబుతున్నాడు. చదువుమా. వాడు కుడుపులతో నిండిన వాడై
ధనవంతుని ఇంటి వాకిట్ట పడి ఉండి అతడు బల్ల మీద ఉండి పడు రొట్టె ముక్కలుతో ఆకలి తీర్చుకొని కోరేను. అంటే ఎలా బ్రతుకుతున్నాడో రాయించాడండి. మనకు ఆ స్థితి లేదు కదా ఈ రోజున. మరి మనకు ఆ స్థితి లేదు. మనం వెళ్తున్నాం, శుభ్రంగా పని చేస్తున్నాం, డబ్బులు వస్తాం, తినేస్తాం, దేవుడికి ఎగనామ పెట్టేస్తాం, అంతే. ఇప్పుడు ఏం జరిగిందో చెప్తా మీకు. ఇవన్నీ మీకు చెప్పలేదు కనుకనే పర్లేదమ్మా అన్న పదం నీ మనసులో నాటుకుపోవటం వలన ఎక్కువగా దేవుడికి దూరంగా బ్రతకడానికి ఇష్టపడ్డావే తప్ప నీ బాడీలో ఏం జరగబోతుందో ఒక్కసారి తెలిస్తే మరి అయ్యగారు చెబితే ఎంత బాగుంటుంది. చెప్పొద్దా అండి? డాక్టర్ గారికి వెళ్ళాం, అయ్యా కడుపులో ఒత్తుతూ ఉంటాడు, వాడికి అర్థమవుతుంది. అది కడుపు ఒత్తితే ఆయనకు అర్థమైంది, నీకు అర్థం కాదా? నీకు అర్థం కాల. నువ్వు కలిగి ఉన్న కడుపుకి ఏం జరిగిందో నీకు అర్థం కాలేదు. చూస్తున్న వాడు ఒత్తి చెబుతాడండి ఏం జరిగిందో. వైద్యుడు అన్నారు వాళ్ళే, అంటే నేర్చుకున్నాడు. ఈ ప్రాబ్లం, ఇండస్ట్రియల్ ప్రాబ్లంలో ఏం జరుగుతుందో నేర్చుకున్నాడు కనుకనే అమ్మ నీకు ఫలానా ప్రాబ్లం ఉంది, ఈ మెడిసిన్ వాడు, ఇవి తినకు, ఇవి తిను. ఖచ్చితంగా వింటావా? ఏందుకు చెప్పేది? మా ఆయన మాటకి విన్నా నేను అంటావా? చచ్చినట్టుగా వింటావు. మరి ఇప్పుడు డాక్టర్ గారు చెబుతుంటే వినాలి కదండి. వినకపోతే ఏమంటాడు? నేను చెప్తే నేను వెళ్ళి నిమ్స్ వా అంటాడు. నిమ్స్ పోతే మొత్తం పోయడమే, తేడా ఏముంటుంది ఇంకా. ఈ డాక్టర్ చెప్పిన మాట మీరు చూడాలి కదా. చదవమ్మా. అంతేకాక కుక్కలు వచ్చి వాడి ఎలా బ్రతుకుతున్నాడు? దరిద్రుడు అంటే కుక్కలు వచ్చి నాకెంత హీన స్థితి. మనం ఏం ప్రార్థిస్తాం? మనం అంత దరిద్రులు ఉండాలి కదా. మన కొద్దిగా గొప్పగా వచ్చాడు దేవుడు. నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవచ్చు ఈ విషయాలు. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉండెను. ఆనుకొనుటకు కొనుక్కోబడెను. దరిద్రుడు చనిపోయి అబ్రహాము రొమ్మునికి వెళ్ళాడు. ఏనెప్పుడు వాక్యం విన్నాడో, ఏనెప్పుడు దేవుడు కొరకు బ్రతికాడు. ఇప్పుడు మీరు చెప్పండి. దరిద్రుడు ఎప్పుడు ధనవంతుడు ఇంటి ముందే ఉన్నాడు. ఎప్పుడు చర్చి పెట్టి రాశాడంటే దేవుడు ఏమన్నా? రాయలేదు. మరి కొన్ని పాటలు రాశాడా? రాయలేదు. మరి ఎలా సరిపోతే ఎలా వెళ్ళాడు? ఏమండి, ఎలా సరిపోతే ఎలా వెళ్ళాడు చెప్పండి. ఇప్పుడు మీరు ఇంత చర్చికి వస్తున్నా మనకే దిక్కులేదు చచ్చిపోతే. ఏమండి, వెనక రాయించిపోతున్నా అడిగాడు బల్ల మీద, నో ప్రాబ్లం. ప్రభువునందరూ ఎదురించాను, చర్చికి పోయినా బాగపోయినా, తాగుడు మానినా మానపోయినా, ఏది ఉన్నా లేకపోయినా అది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడప్పుడు సమాధిలో పోతే ఖచ్చితంగా దర్శనమిస్తుంది. ఒక్కసారి నువ్వు ఆలోచించి అసలు చర్చికి వచ్చారా? ఏమండి వచ్చారట. రావడానికి ఎలా పెట్టారు? రానికి ఎలా పెట్టారు? ఒక చాలాసార్లు చెప్పారు. ఒక ప్రభుత్వం వాడు మన తోలే బైక్ మీద ప్రెస్ అని రాస్తే నేను తీసుకెళ్ళి ఇంప్రెస్ చేస్తారు లోపలికి వెళ్ళి. ప్రెస్ అక్కడ ఏ పేపరు అన్న ఉరికి రాసుకున్నా. అయితే రా మరి నాకు డబ్బులు ఎంత ఉరికి అంటాడు. తాట లేచిపోద్ది. రాసుకుంటేనే లేచిపోద్ది, తాట లేచిపోద్ది. మరి అది రాసుకుంటే లేవరా? లేచింది. ఒక సమయం వస్తుంది, బ్రతుకు ముగిసే ఒక సెకండ్ కాలం నీది కాకుండా పోతుంది. ఆ రోజున నిజమే స్వామి, ఇంత రాయించిన మా అయ్యగారు చెప్పలేదే, నేను చదువుకోలేదే ఏం చేద్దాం అంటావా? అలాగే అంటాం. మరి దేవుని పిల్లారా చదవమ్మా. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను. అప్పుడు అతడు పాతాళ లోకములో బాధపడుచు చనిపోయిన సెకండ్ కాలములో పాతాళ లోకానికి ఆత్మ వెళ్ళిపోతుంది. చనిపోయిన తెల్లారుజామునో లేకపోతే 5 గంటలకో లేకపోతే 8 గంటలకో శవాన్ని తీసుకెళ్లే సమయాన్ని బట్టి అయ్యగారు ఇప్పుడు సమాధి దగ్గర ప్రభువా ఈ బిడ్డని చేర్చుకోవాలి. ఎప్పుడు పోయింది అటో ఇటో. నువ్వు ఎందుకు చేసావు ప్రార్థన? నీకు అక్కడ నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, నీకు రాదు బైబిల్, నీకు రాదు. ఇంకా ఒక సెకండ్ కాలంలో ఆత్మ పాతాళ లోకానికి వెళ్ళిపోతే సరిపోయిన తర్వాత తెల్లవారుజామునో లేకపోతే సాయంత్రమో లేకపోతే మరొక 4 గంటల వ్యవధి కాలంలో పూడ్చే పరిస్థితిలో నువ్వు ప్రార్థన చేస్తే వింటాడా అంటే? దేవుడు అంటే ఇంత చిన్నగా చూసావా? ఇలా నేర్పేవా సంఘానికి? దేవుడు అంటే ఏం కదమ్మా ప్రార్థన ఇచ్చేస్తాడు. ఏమిస్తాడు రా ప్రార్థన చేస్తే? ఏమిస్తాడు ప్రార్థన చేస్తే? 50 కోట్ల కణాలలో ఒక తల్లి గర్భంలో ఒక అండంగా రావటమే ఆయన ఆశీర్వాదం. ఇంకేం కావాలి? భార్యాభర్తల కలయికలో 50 కోట్ల కణాలు. తల్లి అండంలోకి ఒక కణమే వెళ్తుంది, మిగతాయి వద్దు పని లేదు అన్నాడు ఆయన.
49 లక్షల చిల్లర కణాలకు పని లేనప్పుడు, ఒక కణంగా నీకు పని ఉన్నప్పుడు మళ్ళా ఆశీర్వాదం ఏంట్రా? మళ్ళా ఇదేంటి? ఏమి ఇస్తే పోయి సంతోషపడతా పోని చెప్పు. పోయి రాసి ప్రార్థన ఈ కనబడుతుంది జీవితంలో. ఇది తప్పు మరి ఎప్పుడు అడగదు. బాప్టిజం తీసుకున్న తర్వాత నాయన ఇది ఇచ్చే చాలు అని అడుగు, చాలు. మనోడు ఏం చెప్పిండు తెలుసా? వాణి పరిచారకులు, నీతి పరిచారకులు వేషము ధరించుకున్నటువంటి వాళ్ళు సేవల కోసం పనిచేస్తూ వాస్తవాన్ని చెప్పక మిమ్మల్ని ఇంప్రెస్ చేసే మాటలు చెబుతూ కొద్ది కాలం వాళ్ళు కాలం గడుపుకుంటున్నారు. వాళ్ళ దేవుడు వదిలేసపో అని అడుగుతాడు. జీతగాడు వాడేం చేస్తాడు? కనీసం నీకన్నా బుద్ధి ఉండాలిగా, మనకన్నా జ్ఞానం ఉండాలిగా. ఏమండి, మనకన్నా జ్ఞానం ఉండాలిగా. ఒక పుస్తకాన్ని సంవత్సరం పాటు చదువుకుని ఎగ్జామ్ రాసి పాస్ అవుతాం. 65 పుస్తకాలు, 60 సంవత్సరాల గ్యారెంటీ. నీ మాటలు నువ్వెప్పుడు చదవు, చెప్పినా వినవు, చదవు వినవు, రేపించు. ఆయన కూడా అలాగే చెప్తాడు. ఎవరు చెప్తాడు రా? అదే గ్రౌండ్, ఓపెన్ గ్రౌండ్ ఛాలెంజ్ చేశాను. ఏమని? వ్యవహానికి ఎవరిచ్చారు రా బాప్తిసం అని? ఎవరు చెప్పాడు ఇంతవరకు? రమ్మని చెప్పేవాడు ఉంటుంది. వాడికి అర్థమవుతుంది కదా బైబిల్. ఘనాపాటి గల కాపరి మీకు తెలవటం మీ అదృష్టం అన్నాడు దేవుడు. అలాంటి కాపరి మీకు ఉన్నాడా? ఎప్పుడు చూసినా పిండేసే కాపరి ఉన్నాడా? ఏ కాపరి దగ్గర ఉన్నావో నువ్వు ఆలోచించాలి. ధనవంతుడు కూడా చనిపోయాడు, దరిద్రుడు కూడా చనిపోయాడు. వాళ్ళ స్థితిగతుల గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఆయన. చదవమ్మా. కన్నులెత్తి దూరము నుండి అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి, అంటే వేదన పడుతున్న స్థలము కనబడుతుంది, నెమ్మది పొందే స్థలము కనబడుతుంది. అంటే ఇలా చూస్తే కనబడే అంత దూరంలో ఉన్నాడు. ఇద్దరు ఒకే చోట ఉన్నారు. పాతాళ లోకం, డైరెక్ట్గా పరదేశికి వెళ్ళాం. నెమ్మది పొందే స్థలానికి వెళ్ళాలి నీ క్రియలను బట్టి. వేదన పడే స్థానానికి వెళ్ళాలి నీ క్రియలను బట్టి. తీర్పు తీర్చిన కదా అయ్యగారు వెళ్ళాల్సింది. మా అయ్యగారు నాకు అలాగే చెప్పారు, ఆడు అలాగే చెప్తాడు. ఆడికి ఏమొచ్చు బైబిల్? తీర్పు తీర్చక ముందే నీ క్రియను బట్టి మంచో చెడో నిర్ణయిస్తావు. తప్పు చేసి జైలుకి వెళ్తే 90 రోజులు రావాలి బెయిల్. ఈ 90 రోజులు నీకేంటి? శిక్ష. అయిన వాళ్ళు లేక, ఆత్మీయులు లేక, చూసేవారు రాక, ఎవరు మాట్లాడక, ఈ 90 రోజుల పాటు నువ్వు పడే వేదన ఏంటి? అది తిరిగి మరలా రావాలి. క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి రావాలి. ఆ తర్వాత తీర్పు. అప్పుడు నిత్యాగ్నిలోకి వెళ్తావు. అప్పుడు అదే ఘోరం, అదే బాధ. అప్పుడు కూడా అదే. ఇప్పుడు భూమి మీద నీ క్రియను బట్టి ఒక సెకండ్లో తీర్పు జరిగిపోయింది, వెళ్ళిపోయావు. పర్మనెంట్ తీర్పు వస్తుంది. కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట ముద్దాయి పలానా డాష్ కి ఐపీసీ ఇండియన్ పెనల్ కోడ్ సెక్షన్ ప్రకారం 302 అనగా 302 ఉరి శిక్ష విధించటమైనది. చంపేశారు ఇంకంతే. అప్పుడు దాకా చచ్చిపోయి ఉన్నాడు, అందరికి దూరం అయిపోయి. ఇంకా వాడిని చంపేయటమే, ఇంకా వాడు లేకుండా చేయటమే. ఇది కూడా అదే. ఇది నీకు అర్థమైందా? అర్థమైతే ఇప్పుడు అర్థమవుతుంది. ఇది కూడా అదే కదా మన దేవుని పిల్లారా. ఇది కూడా అదే. కన్నులెత్తి దూరము నుండి అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరు చూసి ఏమంటా చూడండి. తండ్రి మీద అబ్రహామ భూమి మీద బతుకున్నప్పుడు పాస్టర్ గారు గుర్తు రాలేదా? ఘనాపాటి గల పాస్టర్ మీ ఎదురుగా ఉంటే గుర్తు రాడా? వాడు రాడు. ఎందుకంటే మీలో ఒకడే కదా. చనిపోతే మా అయ్యగారు చెప్పింది వినలేదని అప్పుడు పళ్ళు కొరుకుతావు. అక్కడ ఏడుపు పండ్లు కొరకటం ఉంటాయి. నమ్మకపోతే ఎలా అండి? ఎలా? తండ్రివైన అబ్రహామా నా ఎందు వెనకపడి తన వేడుకలను నేలతో ముంచి నా నాలుకను చల్లార్చకు లాజరును పంపు. నేను ఈ అగ్ని జ్వాలలు యాతన పడుచున్నాను. అగ్ని జ్వాలలు అంటే కింద మంట పెట్టేది కాదు. మళ్ళా ఇదొకటి మళ్ళీ దౌర్భాగ్యం తయారైంది లోపల. అక్కడ మళ్ళీ పాతాళ లోకం ఉంటుందని, అక్కడ ఆయన మళ్ళీ అగ్ని పెడతాని. ఇలాంటివి పెట్టుకోమాకండి. ఒంటి మీద కిరోసిన్ పోసుకోవడం, లేకపోతే గ్యాస్ వేలయ్యో, లేకపోతే మరేదయ్యో కాల్చుకొని ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళండి. వాడు అంటుకుంటాడు మంట 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 మంట. కంటి కనబట్లా. నువ్వు అనాలి ఏంట్రా దొరికేస్తావు, కంటి కనబడలేదు అనాలి. కొండు బీతాడు పక్క ఉంటాడు, కళ్ళు దుబ్బా కాలిపోయి మంట పడుతుంటే మరి మంట కనబడదేంటి? అది మంట, అది మంట. నీ అతి తెలివితేటలు పక్కన పెట్టి దేవుడి తెలివితేటలకు రా, అర్థమవుతాయి. మనకి ఎన్ని నేర్పరా అయ్యారు? ఏ కాడికి ముస్తే దేవుడికి బియ్యం తీసుకుని ఇన్నే ఇన్నేస్తావా? ఏం చేసుకుంటా
ఎవరు నేర్పారు ఇవన్నీ గుర్తుడు? దేవుడు ఏమన్నమాట మీకు వర్తస్వార్థం గుర్తురాదా? మీరు పైనవన్నీ చేస్తున్నారు, చేయవలసినవి చేయక పనికిరాని పాటిస్తున్నారు. పుదీనాలోను కరివేపాకులోను కుప్పలను ఇస్తావా? అసలు ఇవ్వాల్సింది ఏంటి? ఇవ్వాల్సింది ఏంటి? ఏం చేసుకుంటాడు ఆయన? ఏం చేసుకుంటాడు? ఎక్కడ నేర్చుకున్న వాక్యం? ఏం చెబుతున్నాడు వాక్యం? ఏమైపోతుంది నీ మనస్సు? ఏమైపోతుంది? నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను, కేకలు వేసి మరి చెప్పాడు. కేకలు ఎప్పుడు వేస్తాం? కేకలు తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు ఓయూలో ఒక కుర్రోడు తాగులు పెట్టుకున్నాడు, పెట్రోల్ పోసుకొని 1/2 కిలోమీటర్ ఉరుకుతున్నాడు. జై తెలంగాణ, జై తెలంగాణ, అమ్మ అయ్యా అమ్మాయి అనుకుంటాం. ఏమండి ఒక్కసారి మీరు లైవ్లో చూడాలండి టీవీలో. అసలు ఆ పిల్లోడు బాధ కాదు, లాస్ట్ మినిట్లో కాపాడండి ప్రారంభ కాలంలో ప్రేరేపణ, నా రాష్ట్ర కొరకు ప్రాణం ఇవ్వాలి, చనిపోయిన తర్వాత కాపాడండి. కనీసం మా అమ్మకు ఒక్కడిని కొడుకుని ఏమైపోయింది? మంట కాస్త మారిపోయింది, మనిషి కాస్త మసైపోయాడు, క్షోభ మిగిలిచి వెళ్ళిపోయాడు. నీకు మిగులుతుంది ఆత్మకు క్షోభ. అగ్ని జ్వాలలు అతను పడుచున్నాను. యాతనంటే ఇంక వర్ణించలేమండి, వర్ణించలేము. ఇది కథలు కొంటున్నారా? మరి లాజరు ఎలా వెళ్ళాడు? ఏ రోజైనా చర్చికి పోయినట్టుగా బైబిల్లో ఉందా అండి? మరి ఎలా వెళ్ళాడు? మరి మార్త తమ్ముడు అనుకుందాం కాసేపు. మార్త చర్చికి వెళ్ళింది కాబట్టి, యేసుక్రీస్తు వారిని పిలిపించుకుని వాక్యం చెప్పింది కాబట్టి ఆయన ఏమైనా కనిపించి అనుకుంటున్నారా? కాదు కదా. దేవుడికి ఇష్టమైతే ఏదైనా సాధ్యమే. ఒక దొంగకి ఇచ్చాడు అవకాశం, తెలుసా మీకు? ఒక సమరయ స్త్రీకి ఇచ్చాడు అవకాశం. దేవుళ్ళు లేకపోయినా, దేవుడి మాట వినకపోయినా వాళ్ళ మనసును గుర్తిరిగించాడండి. తెలుసా? నీతిగా బతికాడండి లాజరు, నీతిగా బతికాడు. కనీసం ఆ కొద్ది ముక్కలు తిన్నాను ఆత్మ క్షోభిస్తుంది. దేవా ఆ ఒక్క ముక్క వాళ్ళ స్థితికి వేయొచ్చుగా, దేవా పంపించచ్చుగా. దేవుడి నామస్మరణంతో బ్రతుకంత ఆ దరిద్రం బ్రతికాడండి. అందుకే సరిపడుతుంది దూతలు వచ్చాయి. మన సరిపోతే ఎమ్మెల్యే గారు వస్తే అందరూ తప్పుకుంటారు, ఎమ్మెల్యే గారు దృష్టిలో పడ్డారు. ఏమంటే అందరికి వస్తారండి, ఎమ్మెల్యే గారు సీఎం కేసీఆర్ గారు వస్తారండి, నేను చచ్చిపోతా. గుర్తింపు కావాలి ఆయనకి, పలానా ఆయన ఓకే చూడాలి, వెళ్ళ పదండి. నువ్వు రావాలి అంటే వాళ్ళ దృష్టిలో గనుడివై ఉండాలి. దూతలు పంపించాడండి దేవుడు. లాజరు తీసుకురాపోండి, పోయాడు. లాజరు పోవటం, అవి రావటం, తీసుకెళ్ళి అబ్రహాము రొమ్మున పండ పెట్టేసేయండి. ఇక్కడ ఉండు, ఇంతకాలం బాధపడ్డా కదా, ఏనా వాడి కొద్ది కాలానికి ఏం తీసుకెళ్ళి అమ్మ పడేసాయి. యాత్ర పడుచున్నాడు అగ్ని జ్వాలలలో యాత్ర పడుచున్నాడు. యాత్ర తప్పించాలంటే, బ్రతుకు పరమాత్మ చెప్పాలి అంటే ఎలా బ్రతుకున్నప్పుడు ఏమనుకుంటాం? ఇంత వస్తుంది, అంత వస్తుంది, ఎన్నో అనుకుంటాం. అంత కూడా వేయాలి, అంత సంపాదించాలి, అలాగనుకున్నాడు ఒక మహానుభావుడు. మళ్ళీ ఎప్పుడైతే ఆస్తి మీద నీ ఆశ వెళ్ళిపోయిందో నీ ప్రాణం వెనక్కి వెళ్ళిపోయింది. చంపేది సిద్ధపడ్డారండి. ఆస్తి మీదకి నీ ప్రాణం మళ్ళితే ఇక భూమి మీద నువ్వు బ్రతకూడదు, నేను చంపే అని కోరుకుంటున్నాడు అక్కడ. దేవా ఈ ఆస్తి మీదకి మనసు వెళ్ళిపోయిందయ్యా, ఇంక వాళ్ళు పనికిరాడు అని చంపేద్దాం అని అంతే. ఆ దేవుడు అలా కూడా కోరుకుంటాడండి. నీకేం తెలుసండి ఇవన్నీ? మరి ఏం తెలుసు? కన్నవాడండి దేవుడు, కన్నవాడు. వరంగల్ జిల్లాలో ఒక నిజం చెప్తా మీకు. 2 years బ్యాక్ వరంగల్ జిల్లాలో 13 ఏళ్ళకు పెళ్ళయింది తల్లికి, 14 ఏళ్ళకు తల్లి అయింది. భార్య భర్త మంచిగా, కొద్దికాలంతో భర్త తాగుడుగా బానిస చనిపోయాడు. తల్లికి 27 years వచ్చాయి, కొడుకు 14 ఏళ్ళ వయసు వచ్చింది. తొలి యవ్వనపు రేసు. వాళ్ళ ఊరికి వెళ్ళడానికి బస్సు లేదు, రోడ్లో వెళ్ళాలి, సైకిల్ మీద వెళ్ళాలా. వాడికి ఏం మాయరోగం పుట్టిందో తెలియదు. క్రైస్తవుడే వాయు వరుసలు ఎవరో వీడికి. కన్న తల్లిని చేశాడండి వాడు. కళ్ళు తెమ్మరిపోయాయండి. ఒక క్రైస్తవ కుటుంబంలో జరిగిన నికృష్టపు చేస్తాడు. ఒక మరణం చేసాడంటే అది కూడా బాగుంటుంది అనుకోవచ్చు, కానీ మరి తల్లి అండి వినటానికి బాగుందా? గొడ్డలు తీసుకుని నరికిందండి. మామూలుగా చెప్పలేము, అవయవాలు కట్ చేసి పడేసిందంటే మీరు ఆలోచించండి. కన్న పేగు నరికిందా లేదా? తేడా వస్తే తల్లి నరికేసింది. దేవుడు నరకూడదా? దేవుడు అలా చేయకూడదండి. మరి ఎలా చేయాలండి? ఇవన్నీ ఎవరు నేర్పారా నీకు అసలు? బైబిల్ దేవుడికి హక్కు ఉంది. నీ బ్రతుకు ముగిసిపోతే ఏం పోతావు నువ్వు ఆలోచించాలి కదా. ఇవన్నీ నేర్పరండి అయ్యగారు మనకి. ఏ గాడికి ముష్టిగోలే. చూడండి
ఒక ధనవంతుడి పట్ల ఆలోచన దేవుడు ఎలా కలిగి ఉన్నాడు మీరు ఆలోచించాలి. లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము 19, 20, 21 వచనములో ఇవన్నీ వాస్తవాలు కాదా? మీరన్నీ నేను కథలు చెబుతున్నారా? పిట్ట కథలు చెబుతున్నారా? మీకేమన్నా లేదు కదా ప్రియమైన దేవుని పిల్లారా. నేను ఎప్పుడు స్ట్రైట్ గానే మాట్లాడతాను. నా ప్రాణముతో అంటున్నాడు, ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. అనేక సంవత్సరాలకు ఎంతకాలం బతుకుతూ అనేక సంవత్సరాలకు 50 ఏళ్ళు దాడితే రైస్ తెల్లే ఇంకా గ్యాస్ స్టవ్లు వచ్చాక తెలుసా? 50 ఏళ్ళు దాడితే అనలేదు వద్దమ్మా కడుపు రాయిగా ఉంది అరగట్లా. ఎందుకు అడిగితే ఏం తింటాం ఇంకా ఏం తినగలరు? గుప్పడి మెతుకులు తినలేని బ్రతుకు కలిగిన 50 సంవత్సరాల ఆయుష్కాలం నీది. ఆయుష్కాలంలో ఇలాంటి ఉద్దేశం ఎందుకురా? మనకు చెబుతున్నాడండి దేవుడు, ఘనాపాటి గల మధ్యవర్తి మీకుంటే మీ బ్రతుక్కి సేఫ్. అందుకే మాట్లాడుతున్నాడు దేవుడు. వాడి స్థితిలో మీరు ఉండకూడదు ప్రియమైన దేవుని పిల్లారా అని మాట్లాడుతున్నాడు కదా. సుఖించము, తినము, త్రాగము. సుఖించడం ఏంది, సంతోషించడం ఇప్పుడు చెప్పండి. సుఖం సంతోషం ఒకటి కదా? కాదండి. సుఖం సంతోషం ఒకటి కాదు. సుఖం వేరు, సంతోషం వేరు. సుఖం అని ఎప్పుడు అంటాం? సుఖం ఎప్పుడు. సంతోషం ఎప్పుడు అంటాం? ఎవరన్నా కలిస్తే తింటే. ఇలా చాలా డిఫరెన్షన్గా ఉంటుంది. వర్డ్స్ దగ్గరగా ఉన్నా దూరంగా కనపడుతుంటుంది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అనుకుంటున్నాడు. కోట్ల పలాస్తున్నాయి వినా. వెంటనే అంటున్నాడు దేవుడు మంచోడా అంటున్నాడు. చూడండి, అయితే దేవుడు వెర్రివాడని అర్థమైంది. వెర్రివాడంటే ఈ లోకంలో ఏం జరుగుతుందో, ఈ మాయలోకం, ఈ రెండో ప్రపంచంలో నీకు ఎవరు నేర్పలేదు. ఏదో తాతల ఆస్తి కూర పెట్టుకొచ్చి నువ్వు సంపాదించింది కాదు కదా, వాడు ఎవడు సంపాదించి పెట్టాడు. ఏదో పండుతుంది పొలం, అది నా పుణ్యమే. నన్ను మరిసి ఇలాంటి స్థితికి వెళ్ళిపోతే దేవుడు అంటున్నాడు, నిన్ను చూసి వాడవలేక కింద లోకంలో ఉన్నవాడు బాధపడుతున్నాడు. గుర్తు చేస్తున్నాడు, వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు. నేను కాదు, నేను అడగట్లేదు అయ్యా, నేను చాలా మంచి, నేను అడగను కూడా మీ ప్రాణాన్ని. నాకు అవసరం లేదా కంపు ప్రాణం. వాళ్ళు అడుగుతున్నారు, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. నీవు చిత్తపరిచినవి ఎవరిని అవుతాయి? ఈ రాత్రి నీ జ్ఞానం అడుగుతున్నారు. స్పాట్ పెట్టేశారు నీకు చంపేద్దామని. చంపేద్దాం స్పాట్ మీద ఎవరు అనుకుంటారు? నక్సలైట్లో గోండాలు కాదు, బ్రతుకులు భూమి మీద బ్రతుకున్నారు కాదండి. వీళ్ళు భూమి మీద కాదు. భూమి మీద బ్రతుకులు ఏమనుకుంటారు? సంపాదించాడు, కష్టపడి తినండి, అనుభవించు రాజా పాట బాగా రాశాడు అలా అనుకుంటారు లోకంలో. కానీ నీ ఆస్తిని చూసి, నీ ఉద్దేశం చూసి, దేవుడికి దూరంగా బ్రతికే నీ తత్వాన్ని చూసి ఒక ప్రాణం బాధపడుతుంది. ఆ ప్రాణాలు భూలోకంలో లేవు, పాతాళ లోకములో రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాయి. ఎప్పుడు రెండవ రాకడ ఎప్పుడు చెప్పావుగా? ఎప్పుడు వస్తాయి? సకల జనులకు సాక్ష్యార్థమై ఈ రాజ్య సువార్త వెళ్ళాలి. లోకంలో రాజ్య సువార్త ఏముంది? అంతరాల సువార్తనే. గలతీ 1:6 భిన్నమైన సువార్త, రాజ్య సువార్త రెండున్నాయి. అంతరాల సువార్తే కదా. గలగల కాసులు రాలే సువార్తనే. ఇంకా ఈ సువార్త ఎక్కడుంది? ఈ సువార్త లేదు కదా దేవుడి పిల్లారా. ఈ సువార్త ఉంటే బాగుంటుంది. ఈ సువార్త లేదు. ఈ సువార్త ఉంటే బాగుంటుంది కదా. లేదు. అడుగుచున్నారు. ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుచున్నారు. నువ్వు సిద్ధపరిచినవి ఎవరైతే రాజుల సొమ్ము రాళ్ళపాలు. ఎందుకు రాళ్ళపాలు అయ్యి? కొడుకుల పాలు కాదు. ఎందుకని రాళ్ళపాలు? ఎందుకని చెప్పండి. ఎందుకని రాళ్ళపాలు? ఎందుకు వాడిన పదం? రాజుల సొమ్ము రాళ్ళపాలు, కొడుకులు కూతురు ఎవరు లేరు. లింగులింగి మటు వాడు ఒక్కడే ఉంటుంటాడు. అందుకే ఆ సాటిది పుట్టింది అక్కడ. అంతే కదా. మరి ఇప్పుడు ఎవరైతే ప్రకటన గ్రంథము ఎవరు అడుగుతున్నారో చూడాలి. నేను 6వ అధ్యాయము 9-10 వచనములో ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును
వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద చూసితిని ఎక్కడ బలిపీఠము అనగా పాతాళ లోకం. బలిపీఠం కింద చూశారు. ఎవరిల్లు దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తము స్టెఫెను ప్రాణం విడిచాడు. దేవుని వాక్యము నిమిత్తము మిగతా వారు రంపాలతో కోయబడ్డారు. వాళ్ళు దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యం అంటే నువ్వు చెప్పే సాక్ష్యాలుగా చర్చిలో నువ్వేం చెప్తూ సాక్ష్యం నీ గురించి చెప్పుకుంటాం. సాక్ష్యం అంటే కనిన వినిన సంగతులు. ఇప్పుడు చెప్పండి, చర్చిలో సాక్ష్యం చెప్పి అర్హత ఉన్నప్పుడు నీకు సాక్ష్యం అనవద్దాన్ని. అయ్యా దేవుడు నాకు చూపిన కాస్త కృప అంటే ఖర్చు కొడతాయి. సాక్ష్యం అన్న పదం వాడే అరుగుడివి కాదు. సాక్ష్యం అంటే ఏంటి? కనిన వినిన సంగతులు. ఏం కనాలి? క్రీస్తు జనన మరణ పునరుద్ధాన సమాధి అవి తెలియాలి. అని ఆడ చూసావు, అవన్నీ లేవు కదా. ఇంత స్ట్రైట్గా వాక్యం ఉంటే అసలు మనం ఎక్కిద్దండి, మన మనసుకే ఎక్కిద్దండి. ఒక పాట లేదు, ఒక సంతోషం లేదు, ఒక డ్యాన్సు లేదు, ఒక సాయం లేదు, ఏదో అనుకుంటున్నా కదా. అవన్నీ అక్కడ ఉండలే, అక్కడ దొరుకుతాయి బాగా. ఇక్కడ దొరకవు. ఇక్కడ అంతా అగ్ని మండించుతుంది. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూ నివాసకు ప్రతిదండన చేయకు ఉందని బిగ్గరగా కేకలు వేస్తున్నారు. వీళ్ళు కేకలేస్తున్నారు. ఇందాక ధనవంతుడు కేకలేసిండు. యేసుక్రీస్తు బతుకున్నప్పుడు పిల్లల ముందు బతుకున్నప్పుడు కేకలేశారు. ఇప్పుడు 3 కేకలు వచ్చాయి. బాగా ఆలోచించండి. యేసుక్రీస్తు వారిని బరబ్బాని వదులు అని కేకలు వేస్తే కేకలు తట్టుకోలేక పిలాతు సిలువకు అప్పగించాడు. వాళ్ళు కేకలే తెలిచాయి. ఒకప్పుడు బ్రతుకున్నప్పుడు జరిగింది. ఆ తర్వాత కేకలం. చనిపోయినాక ఎక్కడ వస్తున్నాడు మనోడు? కేకలం. పాతాళంలో వేతకాలం వస్తామని వేస్తున్నాడు. బతుకున్నప్పుడేమో యేసు ముందు వేసావు, చనిపోయినాక యాత్రకాలమే వేస్తున్నావు. ఇప్పుడు వీళ్ళెందుకు కేకలేస్తున్నారు? దేవుడు కొరకు బ్రతకక వాడు భూలోకములు బలాదుడుగా తిరుగుతున్నాడు. కేకలేసి మరి చూపుతారు చంపేమని. 3 కేకలు. అక్కడేమో యేసుని నమ్మని కేకలు, ఇక్కడేమో నన్ను బతికించని కేకలు, అక్కడ నేను చంపేయని కేకలు. ఏమర్థమైంది 3 కేకలు? ఈ 3వ కేక చాలా డేంజర్. ఈ 3వ కేక నీకు రాకూడదు. భూమి మీద బ్రతుకుతున్న సంఘ విశ్వాసంగా నీకు రాకూడదు కేక. మన కొరకు ప్రాణాలు పెట్టిపోయిన మన పితరులు ఉన్నారే, యేసుక్రీస్తు వారి శిష్యులు కానీ ప్రవక్తలు కానీ, ఇలా అనేక మంది ప్రాణాలు పెట్టి సరిపోయారే. వాళ్ళు పలానోడు ఉపయోగపడతాడేమో దేవా అనుకుంటే పనికి రాకుండా పోయాడు అని చంపి అని వాళ్ళు కోరుకోకూడదు. ఆ కోరుకోవటం వస్తే ఒక్కసారి సావు రాదు. సావు ఎలా వచ్చిందో రుచి ఇప్పుడు చూడాలి. సావు ఎలా వచ్చింది? తప్పుడు ప్రాణం పోతే విలువ తెలియదు కదా నీకు. ఆ కేక 3వ కేక నీకు తగిలితే ఎలా వచ్చింది, ఇలా వస్తుంది నీ సావు. ప్రపంచంలో ఉన్న సోదరులారా, క్రైస్తవ బిడ్డలారా, ఈ 3వ కేక నీకు తగిలితే ఈ రాత్రి ఇలా స్టార్ట్ అవుతుంది నీ సావు. నమ్మకపోతే ఎవడేం చేయలేడు, నమ్మితే సరిదిద్దుకుంటే బాగుంటుంది. ఏడు గ్రంథము 33వ అధ్యాయము 16 నుండి 22 వరకు స్పష్టంగా చూస్తే ఆ 3వ కేకలో ఉన్నటువంటి నీ సావు ఇలా ఉంటుంది. నరులు గర్విస్తులు కాకుండానట్లు తాము తలంచిన కార్యము వారు మానుకొన చేయనట్లు గోతికి పోకుండా వారిని కాపాడునట్లు. ఏం మాట్లాడుతున్నాండి? నరులు గర్విస్తులు కాకుండానట్లు అంటే నరుడికి గర్వం ఉంటుంది అని అర్థం. నరుడు అంటే ఎవరు? మనమే. మనకు మామూలుగా ఉంటుంది గర్వం, నరనరాన ఉంటుంది. తెలుసా? మనిషికి నరనర ఉంటుంది. అందుకే ఒక కవి రాశాడు ఒక శ్లోకం. ఏమని? తేలిక ఎక్కడ ఉంటుందంటే విషయం కొండిలో ఉంటుంది. పావుకి ఎక్కడ ఉంటుంది? తలలో ఉంటుంది. నరుడికి ఎక్కడ ఉంటుంది? నిలువెల్లా ఉంటుందంట. తెలుసా మీకు? ఎవరు డేంజర్? తేలా, జర్రా, పామ? మనిషి అండి. మనిషి. అందుకే గర్విస్తులు కాకుండానట్లు తాము తలంచిన కార్యము మానుకొని చేయనట్లు గోతికి పోకుండా అనగా సావుకు పోకుండా వారిని కాపాడునట్లు
కత్తి వాతలను నశింపకుండానట్లు వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులు తెరవ చేస్తున్నాడు. ఇప్పుడు దాకా విన్న వాక్యం అదే. గర్వం రాకూడదు. నువ్వు అనుకున్న కార్యం నువ్వు చేయకూడదు. దేవుడు ఏం చెప్పిన కార్యం నువ్వు చేయాలి. నీ ప్రాణము గోతికి పోకుండా ఉండాలి అని ఇదిగో దేవుడు తెలియజెప్పుతున్నాడు. వారి కొరకు ఉపదేశం చిత్తపరచడం. ఇప్పుడు దాకా ఉంటున్న మెసేజ్ అదే. ఉపదేశం అనగా మెసేజ్. మీ కొరకు వచ్చిన ఉపదేశం సిద్ధపరిచాడండి దేవుడికి. చెప్పాలయ్యా నా పిల్లలకి, ఇవాళ నిన్ను నమ్మి నా పిల్లల్ని పంపిస్తున్నాను. నువ్వు అడిగావు కదా, మరి ఆత్మ ప్రేరేపణ కలిగించి నడిపించమని ప్రారంభ ప్రార్థన అడిగావు కదా, నేను పంపిస్తున్నా. ఆనాడు హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు ఆమె హృదయాన్ని తెరిచి పౌలుని పంపించాడు. పౌలు వెళ్ళు, లూదియా కోరుకుంటుంది ఆ వాక్యం చెప్పమని, వెళ్ళు. ఓకే ప్రభు వెళ్తా. నువ్వు అడిగావు కదా ప్రారంభ ప్రార్థనలో ఆత్మ ప్రేరేపణ కలిగించి పిల్లలు నడిపించాలి అడిగావు కదా. ఎందుకు నడిపించమని అడిగావు? ఇదిగో ఈ వాక్యం వినిపించాలి కదా, సిద్ధపరిచిన ఉపదేశం వినాలి కదా. వ్యాధి చేత గుర్తుపెట్టుకొని ఇప్పుడు వస్తున్నాయి లెక్క. వ్యాధి చేత మంచం ఎక్కుట వలన, వ్యాధి చేత మంచం ఎక్కుట వలన. వ్యాధి అనగా ఏదైనా రావచ్చు. రోగం అయితే ఎక్కుతావు, మంచం ఎక్కుతావు. వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను. వ్యాధి చేత మంచం ఎక్కుతావు. ఎడతెగని నొప్పులండి, పక్కేళ్ళ నొప్పులు. అయ్యగారు ప్రార్థన చేయండి అయ్యా, ప్రార్థన చేయండి అయ్యా, ప్రార్థన చేయండి అయ్యా. ఎందుకు వచ్చాయి? మూడో వాడు కేకేశాడు. ఎందుకు వచ్చాయి అనుకుంటున్నారు? కేళ్ళ నొప్పులు ఎందుకు వస్తుంది మీకు చెప్పండి. మీరు డాక్టర్ గారికి వెళ్ళండి. అమ్మా వయసులో ఉన్న గడువులు బాగా మూసుంటావు, అందుకే మూలికి మధ్య రఫ్నెస్ ఎక్కువయ్యి ఆ కాల్షియం పోయింది అంటాడు. ఆడు చదువుకున్న భాష నీకు అర్థంగా చెప్పాడు. ఇప్పుడు చనిపోవడానికి ముందు వాడే భాష నేను చెబుతున్నాను నీకు. వాడేసే దెప్ప మార్చుకుంటే అది పని చేయదు. కావాలని చూడండి, దేవుడిచ్చిన ఈ మోచెప్ప పోయిన తర్వాత ఫిజికల్గా డాక్టర్ వేసే మోచెప్పతో దేవుడిచ్చిన మోచెప్పంత మౌళ్ళు నువ్వు కాలం చేయలేవు. కొద్దిగా అంటావు అంతే. డూప్లికేటే, ఒరిజినలే. ఇప్పుడు మూడో వాడు కేకేస్తే ప్రపంచ మానవాళికి ఏం జరగబోతుందో మీరు చూడాలి. వ్యాధి చేత మంచం ఎక్కుతామంటున్నాడు. ఒకరి ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్ష నందుచు రొట్టెలు రుచిగల ఆహారము వారికి అసహ్యము. ఇన్ని నొప్పులు ఇంక తిండి తింటారండి. జ్వరం దగ్గర చూడండి, ఏది పెట్టు అస్సలు తీసుకుని ఉంటామ్మా, సప్పమంటే ఎక్కట్లేదు. మరి ఒట్టప్పుడు బాగా కోరుకున్నావు. ఒట్టప్పుడు దేవుడు ఓపిక కలిగించాడు నీకు. దేవుడు ఆలోచన నీ నుంచి తొలగిపోయిన తర్వాత ఇప్పుడు నీకు స్టార్ట్ అయింది ఏంటి? రుచిగల ఆహారం పెట్టినా ఎడతెగగా వెనక్కి వెళ్ళిపోతుంది. నీరసం, తినలేవు, అసహ్యం వేస్తుంది. ఆ తిండి ఒకప్పుడు బాగా తిన్నావు, ఇప్పుడు అసహ్యం వేస్తుంది అన్నాడు. తినలేవు. టంట ప్లేట్ని వద్దమ్మా ప్లీజ్ నడతాం. ఎందుకు ఇక్కడ దాకా అలా పోయిందా? ఇంట్లోకి రావాలమ్మా ఏమండి ఇలా అంటావు. వాసన బాగానే చెప్తావు. మరి ఇప్పుడు ఎందుకు ఆ వాసనలో పోతున్నావు? ఆ వాసన సువార్త. అది కాస్త కూస్తూ ఉన్నప్పుడు టేస్ట్గా ఉంటుంది. అది పోయిన తర్వాత పోయింది, మొత్తం పోయింది. ఎముకలలో పట్టుకోలిపోతే ఇంకేముంటుంది మీరు చెప్పండి. కొన్ని విషయాలు ఓపెన్గా చెప్తే బాగోదండి. ఎందుకంటే సమరాల కంటే ఎక్కువగా చెప్తాను నేను బాడీ గురించి, కానీ మీకు చెప్తే బాగోదు. ఇప్పుడు ఎముకల్లో పట్టుకోలిపోతే ఏమి లాభం ఇంకా చెప్పండి. మూలిగిందనుకో మనిషి దేనికి పని చేయండి తెలుసా మీకు? ఆకారాడిగే ఉంటారు 6 అడుగులు, లోపల ఏమీ ఉండదు. నిజం చెప్పాలా వద్దా? చెప్పేస్తున్నా, చదవమ్మా. వారి శరీర మాంసము క్షీణించిపోయినట్లు వికారమగును. శరీర మాంసం ఎముకలలో వ్యాధి జరబడితే శరీరం క్షీణిస్తే ఇంతకుముందు ఉన్న బ్యూటీనెస్ మొత్తం పోతుంది. అంత లూటీ అయిపోయింది. తినేసాయి ఇప్పుడు ఏముండదుగా. ఇప్పుడు చదువు ఒక మంచి పాయింట్ వచ్చాడు. బయటకు కనబడకుండా ఎముకలు, బయట కంటే ఎముకలు కనబడమంటారు. నిజంగా కనబడట్లు ఇప్పుడు బలంగా ఉన్నా కాబట్టి
కనబడం పైకి పొడుచుకొని వస్తాయి అంటండి. వాడి సమాధికి సమీపించును, వాడి ప్రాణము సంహారుని యొద్దకు సమీపిస్తుంది. కనపడని ఎముకలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. కనపడని ఎముకలు కనిపిస్తున్నాయి. కనపడని ఎముకలు కనిపిస్తున్నాయి అంటే అంత వికారంగా తయారైపోయాడు. లోపల ఏమీ లేదు. సంహారకుని యొద్దకు సమీపిస్తున్నాడు. సావుకు దగ్గరయ్యాడు. ఇప్పుడు చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలు, ఇప్పుడు చెప్పాలా వద్దా? ఒరే, బాడీలో ఉన్న పరిస్థితి ఇదని, దేవుడి వాక్య దూరం అయితే ఇదని, ఇలా బ్రతకపోతే మూడోవాడు కేకేస్తే నీ బ్రతుకు కేకని ఇలా చెప్పాలా వద్దా? చెప్పాలి. మూడోవాడు కేకేస్తే ఇంత ప్రాబ్లం ఉంది. నాదా సత్య స్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తెచ్చుకుంటున్న మా నిమిత్తము పూజలకు వాడి పని కోసం అనుకున్న పనికి రాకుండా పోతున్నాడు. ఏం చెప్పడు? ఇలాంటి రోగాలు మొత్తం ముందుకు రాబోతున్నాయి. ఇలాంటివన్నీ రాబోతున్నాయి. అలా ఏమనుకుంటున్నారు ప్రియమైన దేవుని పిల్లరా? మీరు చూడండి, మనిషి ఆయుష్ ఎంత, మనిషి బ్రతుకెంత. ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే మూడోవాడి కేక నిన్ను పిలవకుండా ఉండాలి. రాత్రి ఇదే పిలవకుండా ఉండాలి అంటే ఇదిగో గనుడైన సంఘ కాపురి మీకు ఉన్నాడేమో చూడండి. అలా కాకుండా ఎప్పుడు చూసిన ప్రార్థనలో ఏదో 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 చెప్పుకుంటూ అలా కాలాలు ముగించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఒక కాలం వస్తుంది. ఆ కాలం రోజులు నీ ప్రాణం ముగించిపోతుంది. ఆ తర్వాత ఏంటండి పరిస్థితి? ఇప్పుడు ధనవంతుడు అంటున్నాడు, మనలాగే మనం వినం కదా. వాడు కూడా కింద ఇప్పుడు వాక్యాలు చెబుతుంటే ఇలా పెట్టాడు పరశు కింద మేము మొత్తుకుంటుంటే గుర్తులు పోయేదాకా కష్టపడి పని చేసి ఇష్టపడి వాక్యం చెబుతూ ఓపిక లేకపోయినా నిలబడి మిమ్మల్ని నమ్మి మీ ఆత్మల క్షేమమై వాక్యం చెబుతుంటే మాట్లాడతాడు. ఎందుకంటే నోరు మరి మంగళ కత్తి కంటే గొప్పదే, వాడి గల మంగళ కత్తి కంటే. ఇప్పుడు వాడికి అదే పరిస్థితి అయింది. ఎవరికి? ఇందాక లాజరు దగ్గర ఉన్నాడు కదా ధనవంతుడు, ఆయన మళ్ళాంటి పెద్ద పట్టించుకో. మనకి ఇష్టమైతే వాక్యం వింటాం, టైం ఉంటే వాక్యం వింటానికి వస్తాం, లేదంటే దేవా ఈరోజు క్షమించు, చూసావు కదా నువ్వు సమయం పనికి వెళ్ళాను, మరి నువ్వే సాక్ష్యం. రేపు ఆయన అంటాడు, నేనే సాక్ష్యాన్ని, నువ్వు పనికి వెళ్ళావు, 10 రోజులు ఎక్కువ ఉన్నాయి సువార్త కంటే, కనుక పనికి మాలిన వాడిగా నువ్వు పక్కకి వెళ్ళు అంటాడు. దేవా ప్లీజ్ మార్పు లేదు పో అంటాడు. అప్పుడేం చేస్తావు? వాడులాగే నువ్వు కూడా బ్రతిమలాడుకున్నా కుదరదు. వాడు బ్రతిమలాడుతున్నాడండి. ఓదారంగు బట్టలు వేసుకుని ఆస్తి కలిగి ఉండి కింద వాక్యాలు చెబుతుంటే సంఘ కాపుని పట్టించుకోక గౌరవించక తిరిగి 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 పోయాడు. ఇప్పుడు బతిలాడుతున్నాడు. సెంటిమెంట్ వచ్చేసింది. మా అమ్మ ఉంది, మా అక్క ఉంది, మా చెల్లి ఉంది, మా బావ ఉంది, మా తమ్ముళ్ళు ఉన్నారు, కోరుకుంటున్నాడు. ఆ కోరుకోవడం నువ్వు కూడా కోరుకుంటున్నావు. చూడు రాత్రి లాస్ట్ రిఫరెన్స్ లోకారాసిన సువార్త 16వ అధ్యాయము 27, 28, 29. అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 అయ్యో అమ్మో బాగానే ఉన్నారు, పెద్ద సంతానం ఎలా ఉంది, 6 అన్నాడు. వాడు పోయాడు ముందే. నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేతనకరమైనటువంటి స్థలానికి రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి లాజరును పంపి. లాజరు మా ఇంటికాడే ఎన్ని ముక్కలు తిన్నాడు కదా, మా ఇంటికాడే మరి మా చెక్కలు తిన్నాడు కదా, మా ఇంటికాడే బల్ల ముక్కలు తిన్నాడు కదా, ఆ చెప్తూ నమ్ముతారు. ఎందుకంటే నేను లెక్క లేకుండా విసిరేసాం కదా. నాకు 5 సోదరులు ఉన్నారు, వాళ్ళు కూడా నాగలెక్క తిరుగుతున్నారు కింద. ఎందుకంటే నేనే ఫస్ట్ మార్గం, నేను ఎలా అయితే తిరగడం మొదలు పెట్టానో వాళ్ళు అలాగే తిరుగుతున్నారు. నన్ను చూసి, డబ్బును చూసి, ఆహారం చూసి, మందును చూసి, మంది తత్వాన్ని చూసి తిరుగుతున్నారు వాళ్ళు కూడా. నేనే నేర్పొచ్చా. దయచేసి ఇప్పుడు వాళ్ళని కాపాడు. నాకు అర్థమవుతుంది వాళ్ళు ఎవరి కింద డ్యాన్స్ చేస్తున్నారు, నేనేమి ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నా. ఈ డ్యాన్స్ మంట, ఆ డ్యాన్స్లో ఎంజాయ్. జీవ సభలో డ్యాన్స్ చేస్తున్నారయ్యా నా పిల్లలు. డ్యాన్స్ చేస్తావా? కర్చీపులు కట్టేసి టవల్ తిప్పుకుంటూ మోకాళ్ళకి గోడ్లు కట్టేసి డ్యాన్స్ అయిపోతావా? సంఘాలే 18 ఏళ్ళ పిల్లతో డ్యాన్స్ అయిపోతున్నావు అంటే నువ్వు మనిషివా పశువా? వాడేమంటే అయిపోతావా డ్యాన్స్? రికార్డింగ్ డ్యాన్స్ పంపి డ్యాన్స్లు ఎత్తేనేమో చీత్తు అంటావా? స్టేజ్ మీద వెనకాల వేసుకొస్తున్నారు, ఫిగర్ వేసి వెనకాల డ్యాన్స్ అయిపోతుంటే టైట్ బట్టలేసి. ఏం కల్చర్ అనేది? వాడేవాయి గారు నువ్వే సంఘ పెట్టవే. వాడికి ఎలాగో సిగ్గు బుద్ధిలు ఏమి లేవు. నీకన్నా ఉండదు తల్లిదండ్రులకి. డ్యాన్స్ అయిపోతావా? పిల్లలే డ్యాన్స్ అయిపోతావు.
పెళ్లి కాబట్టి డాన్స్ అయిపోతావు, పెద్ద పర్సెంట్ డాన్స్ అయిపోతావు, ఏదైనా డాన్స్ అయిపోతావు. ఎక్కడ రా ఈ నీచి మీరు కలిశారు? ప్రారంభ సువార్తలో ఎక్కడుంది? ఎక్కడుంది? అందుకే ఒక్కొక్క సంఘ కాబట్టి కోసేస్తాం ఒక్కొక్కడిని. నేర్పండు ఆత్మ జ్ఞానాన్ని. ఇదేం జ్ఞానం రా? ఇక్కడేమో ఇలా ఉంటాడే డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. ఎక్కడ నేర్చుకున్నావు ఇవన్నీ అసలుకి? అక్కడ డ్యాన్స్ చేస్తున్నారు కింద, అయ్యా వేదన పడుతున్నా, మంట మంట ఎగురుతున్నాడు, వాళ్ళు తాగి ఎగురుతున్నారు కింద. మంటలో ఏం చేస్తాడు? మంట అంటించుకుంటే ఒకసారి ఉండలేడు కదా, ఎగురుతూ ఉంటాడు. ఇంకా అటు ఇటు ఎన్ని భంగిమలో కింద కూడా వందేసి సిందేస్తున్నారు. అక్కడ కొన్ని భంగిమలు ఉన్నాయి. ఈ సింధికి తేడా ఏంటి? ఈ సింధు ఆ సింధు కాడికి వెళ్ళలేదు, ఆ సింధు ఈ సింధుకి చెప్పలేదు. మధ్య పెద్ద గాథ ఉంది. అదే అంటున్నాడు దేవుడు. చూడండి, చూడమ్మా, నేను వేడుకొచ్చున్నాను ఆయన ఏమంటుంది చూసిన. అందుకు అబ్రహాము వారి యొక్క మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాట వినవలను. ఏమింటారయ్యా? ఆస్తుండే అంతస్తుండే చుట్టాలు అమ్మో మామూలుగా ఉన్నారా? మా చుట్టాలు ఇన్నూరులు చెప్పుకుంటాం మనం. ఎవడైనా ఉపయోగపడ్డాడు ఏ రోజు? నీకు ఉపయోగపడ్డాడండి? ఎందుకు? ఏ లాభం నీకు? ఏసయ్య కంటే గొప్పలు లేడనేమో సంఘంలో పాటలు పాడతాం. ఎవరైనా ఫోన్ చేస్తేనే సంఘంలో చేసి అటుబడి వెళ్ళిపోతాం. ఇంకా ఏంటి? ఎక్కడ ఉంది మన ఆలోచన? ఎక్కడుంది? అదే అంటున్నాడు ఆయన. మోషేయు ప్రవక్తలున్నారు కింద. ఇలాంటి పోరగాళ్ళు 100 ఉన్నారు. వాళ్ళ మాట ఎవరు వినలే. చిన్న కనపడుతున్నారు కదా, వాళ్ళ మాట పెద్ద ఇప్పుడు వినలే. కొద్దిగా మీసాలు నడిచి, గడ్డాలు నడిచి, జుట్టు అంతా నడిచి ఊడిపోయి 70 ఏళ్ళు వస్తే అప్పుడు నమ్ముతారు అరుణకుమార్ గారి మాట. ఇప్పుడు నమ్మరు. ఇప్పుడు ఎందుకు నమ్ముతారు? ఇప్పుడు అంతా తీసేసే మాటలేనా ఆయన్ని? ఇప్పుడు నువ్వు తీసేసావంటే 3వ పిలిచాడు, నీకు స్టార్ట్ అయింది. ఇప్పుడు నొప్పులు స్టార్ట్ అయింది. ఇక నొప్పులు స్టార్ట్ అయితే తట్టుకోలేవు. దైవజనుడు మాట అంటే మాట. దైవజనుడు బాధపడ్డ క్షణాన్ని బ్రతుకు సర్వనాశనం. ఉండాలి ఆ మాట. ఘనాపాటి గల దైవజనుడు బాధపడ్డారు రోజున. నీ ఆత్మ సేఫ్ కొరకు మాట్లాడుతున్న దేవుడు మాట అండి అది. ప్రేమ దేవుడు. మోషేయు ప్రవక్తలు ఉన్నారు కింద, సత్యవాక్యాన్ని చెప్తున్న బిడ్డలు ఉన్నారయ్యా. వాళ్ళ మాటలు వినమను. ఈడకి మీ వాడు పంపాను, మా వాడు పంపాను, ఎవరిని పంపాను? అయ్యా వినరయ్యా, పోతరయ్యా, పోనీ పోనీ. కనుక ప్రియమైన దేవుని పిల్లల, ఘనాపాటి గల సంఘ కాపులు ఉంటే నీ ఆత్మకు శాంతి చేకూరేంత గొప్పగా చెప్తాడు. అప్పుడప్పుడు మనం శాంతి చేకూరాలయ్యని ప్రార్థిస్తూ ఉంటాం. ఎప్పుడు? సంవత్సరికానికి. అప్పటికే సంవత్సరం అయిపోయి నీకే శాంతి వచ్చింది. బ్రతుకున్నప్పుడు ప్రేమగా చూసుకోవడం రాలేదు, కానీ సరిపోయిన శాంతి కోరుకుంటావా? ఇదే మాట చెప్పిన చాలా సందర్భాల్లో చాలామందికి బాధ కలుగుతూ ఉంటుంది కదా. అది నిక్కచ్చమైన ప్రేమను పిచ్చుకుంది వాక్యంలో. ప్రేమైన దేవుడు స్ట్రైక్స్ చాలా కోరుకుంటాడు దేవుడు. సంఘంలో మనం నేర్చుకునేది ఏంటో తెలుసా? మనం సరిపోతే ఏం జరుగుతుందో. బ్రతుకున్నప్పుడు 3వ వాడి కేకేస్తే ఏమైపోతామో. ఎంతమంది కేకలేస్తారు తెలుసా? ప్రేమైన దేవుడి పిల్లలు, మోసే ఉన్నాడు, ప్రవక్తలు అంటే నిజాన్ని చెప్పే దైవజనులు ఉన్నారయ్యా. వాళ్ళు ఎతకండి, వాళ్ళని వాళ్ళ దగ్గర నేర్చుకోండి. అంతేగాని సల్లకి, ముంటకి, ఇలాంటి వాటికి కుదరదు. ఇలాంటివి ఇప్పుడు వినొద్దారా? ఇలాంటి మంచి పద్ధతులు కావు. కనుక విన్నా వినకపోయినా, నమ్మినా నమ్మకపోయినా, చెదరించుకున్నా ఈడ్చుకున్నా, తిట్టినా మరేదన్నా అన్నా సాక్షి ఏంటి తెలుసా? 3వ వాడి కేక. నాకు అదే ధైర్యం. అప్పుడప్పుడు ఉంటూ ఉంటాను తెలుసా? వాడి కేకేమని చెప్పి అనుకో, కేకేస్తాడు, పోతాడు పొలిమేరకు. అంతే. తట్టుకోలేరండి. ప్రేమించడానికి ప్రయత్నిస్తాను, శాపానికి వస్తే తట్టుకోలేవు, పోతాం. ఒక వరం అంటే దేవుడి మాట అంటే. కనుక సంఘాన్ని ప్రేమించిన దేవుడు ఒక ఘనాపాటి సంఘ కాపులను పంపించి ఎన్నో సంగతులు మన మధ్య వివరిస్తున్నప్పుడు ప్రేమగా స్వీకరించే తప్ప వాడు చెప్తారంటే ఎవడో ఏమైనా దేవుని వల్ల ఎన్నోసార్లు గర్జించాం. ప్రపంచవ్యాప్తంగా గర్జిస్తున్నాం. ఏ ప్రాంతానికి వెళ్ళినా గర్జిస్తున్నాం. మేము నీకు సమాధానం చెబుతామని వచ్చేవాడే కనపట్లేదు. మేము గొప్ప చెప్పట్లేదు, గరుడు అని చెప్తున్నాం దేవుడి పట్ల. అంత విశ్వసించామండి ప్రేమ దేవుడు. కనుక సంఘ బిడ్డలారా మీరు ఆలోచించండి. ఈ బ్రతుకు ముగిస్తే 3వ వాడి కేక రాకముందే ముగించాలి. వాడు కేకేస్తే హింసించి, కుషించి, క్రూరించిపోతాం. కనుక ఘనాపాటి గల వాడిని ముందుకు వచ్చాడు. ఒక ధనవంతుని చూపించాడు, ఒక నాథుని చూపించాడు, వాడి బ్రతుకుని చూపించాడు, ఈయన బ్రతుకుని చూపించాడు. మరొకరు ధనాపేక్ష గల వాడిని చూపించాడు, వాడి ప్రాణాలు అడిగేవాడిని చూపించాడు. కేక ఎక్కడెక్కడ వేస్తున్నారు చూపించాడు. బ్రతుకున్నప్పుడు యేసు దగ్గర కేకలు వేశారు. బరబ్బాని వదలాలి, 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 యేసు సిలువేయాలని కేకలు గెలిచాయి.
యేసు 3 రోజులు లేచాడు, కేకలు ఓడిపోయాయి. ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చేసింది కేక. ధనవంతుడు నరకంలోకి వెళ్ళిపోయి పాతాళంలోకి వెళ్ళిపోయి కేకలు వేస్తున్నాడు. ఆహార్నిశలు ఇప్పటికీ కేకలు వేస్తున్నాడు. నువ్వు చూడాలనుకుంటే చూడు, ఎక్కడి నుంచి చూస్తావు? లాజరు ప్లేస్ నుంచి చూస్తే మంచిగా ఉంటుంది, వాడు పక్కన నుంచి తడుకోలేదు. మరి బాబు 3 వాళ్ళు ఉన్నారు. సువార్త కొరకు ప్రాణం పెట్టి లక్షల రూపాయలు హెచ్చించి తెల్లదండి ఏ సంఘ కాపరి ప్రారంభ కాలంలో. ఇప్పుడు మాయరోగం వచ్చేసింది సంఘాలకే. వాడు పెడితే వాడు వచ్చినప్పుడు ఎంత గుడిసెలో వస్తాడండి, ఒక ఇంటిని ఆశ్రయించుకొని వస్తాడు. అమ్మా నువ్వే నాకు ఆశన అంటాడు. ఇక అంతే, కొంపలన్నీ ముంచేస్తాడు, కొంపలుగా తెస్తాడు. నువ్వు ఆ గుడిసెలో ఉంటావు, వాడు మోటార్ సైకిల్ దిగేస్తాడు. నాకు అయ్యగారు అంటాడు, అమ్మ రాత్రి నాకు దైవ దర్శనంలో ఒక దైవదూత చెప్పింది. దేవుడు అంటే మరి నమ్మేమో కదా. ఏమని? అయ్యగారు సైకిల్ తొక్కలేకపోతుంది, మాసప్పు నొప్పి వచ్చి స్కూటర్ కావాలంటాం. ఎట్లా సగంలో కాదు తీసేస్తాం తెలిసి అయ్యగారికి స్కూటర్ తరపు నేను 5,000 మనం అమ్ముకుంటామా? డబ్బులు ఏం చేస్తాం? సరే నేను 3,000 మొత్తం 60,000 సంపాదించాను. ఇక్కడ 4,000 పెట్టుకుని వచ్చే వరం ప్రార్థన పెడతాం. ఎందుకై కాదు, ఎందుకు మళ్ళీ మేము వేసుకుంటాం. మొత్తం 70,000 గుడ్డుకి వేసేసాం. ఆయన ఏమో స్కూటర్ దిగేస్తున్నాడు, నువ్వేమో రోడ్లో దిగేస్తున్నావు. ఇది ఆశీర్వాదాలు. బతుకు బుద్ధి రావాలరా నీకు. నువ్వు చూస్తున్నావు తెలుసు, నీకే చెప్పిన మాట. నేను సంఘ పెట్టేవాడు లేబర నీతో పాటు లాక్కరా అమ్మాయిగా చేతులు పెట్టి సాయం చేసి నీ కొంప పక్కన కొంప కట్టేట్టు ప్రయత్నం చేయి. వాక్యం ఇచ్చి కొంప ముచ్చకో. ఇది నేర్చుకోండి. కొంప ముచ్చకంటే మీరు వెళ్ళమాకండి. మీరు అలాగే వెళ్తారు. నమ్మేవాడిని కోసేవాడిని నమ్మిది గొర్రె, మీరు గొర్రె కదా. కనుక బాధ కలిగిన చెప్పాలి కొన్ని మాటలు. మరి ఒక్కసారి ఆలోచించిన ప్రేమ దేవుని పిల్లరా, ఈరోజు మేము నిక్కచ్చిమైన సేవ చేస్తున్నాం. ఇక్కడ చెబుతున్నాం, ఆ పెట్లో ఇస్తే ప్రతి రూపాయి ప్రతి నెల తీస్తాం బయటికి. 10,000 రూపాయలు వాటి కాస్ట్ పాంప్లెట్లు, పెట్రోల్ ఖర్చు అని మిగతా తీసేయండి. అవన్నీ మేము పెట్టుకోపోయి దాంట్లో అంత రావు. కానీ ఒక సంఘ కాపరిగా నా వంతేస్తున్నా. ఏ రోజు దాంట్లో డబ్బులు మా ఇంట్లో కానీ పర్సనల్గా వాడలేదండి. సందర్భం గురించి మీకు తెలియక నువ్వు పొరపాటు పడుతున్నావు. కనుక ప్రియమైన దేవుని పిల్లలు, 3 కేకిస్తే ప్రమాదం. మోషే లాంటి మనసు, ఏలే లాంటి తత్వం, ప్రతిదాన్ని ఓపిక చెప్పే మనస్సు, దేవుని విశదీకరించే తత్వం, కణాపాటి గల కనుడిగా మీ మధ్య కనబడ్డప్పుడు మీకు ఎందుకు? అందుకే మన సంఘం పేరు కూడా దేవుని మనసు పెట్టామండి. ఈ కొద్ది కాలం బ్రతుకులు దాన్ని చెప్పి వెళ్ళాలి. ఆయన మనసు చెప్పి వెళ్ళాలి. ఆ మనసు నేర్చుకుంటే బాగుపడతాం. ఏముందలేని పక్కకి వెళ్ళన్నా ఏలే గారికి ఆకలైతే ఏం చేసింది? కేరోతు వారి దగ్గర ఏం చేసింది? ఎవరు ధర్మదికి ఆపోజిట్ లో ఉంది కేరోతు వాగు. ఏలియాకి ఆకలి అవుతుంది, ఏలి అడగట్లా, ఆకలి అవుతుంది. వెంటనే దేవుడికి అర్థమైంది, బిడ్డ ఆకలి అవుతుంది అన్నాడు. కాకిట్రా ఏంటి నాయన, మాంసం నీకు ఇష్టమా? బాగా తింటా, తినొద్దు, నోరు కట్టేసుకుని నా బిడ్డకి పెట్టావా? నేను ఎంత పెట్టేసింది. కాకి చేత కూడా కబురంది, జాగ్రత్త. ఒక్కసారి ప్రార్థన చేస్తే ఎముకలు నలిగిపోతాయి, మన ఆత్మ క్షోభలకు వెళ్ళిపోతుంది, బ్రతుకంతా నాశనం అయిపోతుంది. కనుక మంచి భయభక్తులతో ప్రార్థన శక్తి గొప్పగా ఉంది. 2016, 17, 18 కుటుంబాలకు పైగా గర్భాలించిన ఘనత దేవుడు మనసుతాయి. అది ఆఫ్టర్ ఆల్ నేను కాదు, నేను ప్రార్థిస్తే ఇచ్చిన దేవుడు అండి. అనేక ప్రాంతాలు 15 సంవత్సరాలుగా గర్భం లేకపోయినా బొల్లాల ప్రాంతంలో సహోదరుడికి ఆనంద బ్రదర్కి ఆడపిల్లండి మహాలక్ష్మి పేరు పెట్టుకున్నాడండి, మంచి పేరు మేరీ అని. కనుక ఎన్నో సంగతులు, ఎన్నో ఆలోచనలు ఇచ్చేసాడు దేవుడు. కనుక అలాంటి తత్వంలోకి వెళ్ళి మంచి మనసుతో మంచి ఆలోచనతో ఒకే రకంగా ముందుకు సాగుతాం. కనాపటి గల దేవుడి మాటలు తృణీకరించకుండా మన బ్రతుకు ముగిస్తే ప్రమాదంలోకి వెళ్ళకుండా ఈ మాటలో ఉన్న పరమార్థం గ్రహిస్తారని మనస్ఫూర్తిగా మీ సోదరికి కోరుకుంటున్నాను. ఆదివారం చెప్పారు కదా, యేసుక్రీస్తు వారు శిలువలో పలికిన 2వ మాట మాట్లాడుతున్నాం. పోయిన వారం ఏం మాట్లాడారు? మనం మొదటి మాట, వచ్చే వారం 2వ మాట మాట్లాడతాం. ఇలా 7 మాటలు ఈ నెలలో మీకు ఈ సంవత్సరంలో మీకు ఇస్తాను. కనుక వాడి గురించి కూడా ప్రార్థించండి, అద్భుతమైన సందేశం అందబోతుంది. కనుక ఈ మాటలు మీరు ఆలోచించండి. బాధ కలిగితే ఆలోచించండి, నిజమే అనుకుంటే దేవుడు ఇంకా గొప్పగా సాగండి. నిర్ణయం ఏదైనా మీ చేతుల్లో ఉంది, మీ మనస్సాక్షిగా మీరే తీసుకోవాలి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ